ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్తో మీ గమ్యాన్ని చేరండి. సార్ ఉదయపూర్ వెళ్ళారు మీరు, మారుమూల ప్రాంతం. సార్ మీరు అక్కడ ఫుడ్ కానీ లేదంటే లాంగ్వేజ్ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? లాంగ్వేజ్ అంటే నాకు అప్పుడు హిందీ వచ్చేది కాదు, కానీ అక్కడ మాహి డ్యామ్ అని 1960s లో 70s లో కట్టిన దానివల్ల ఆదివాసీ వాళ్ళకు చాలా ఏరియా అంతా వాళ్ళు సబ్మర్జ్ అయిపోయింది. వాళ్ళకు ఎక్కువ తెలియదు. మాఫియాతో మీకు థ్రెట్ లేకపోయినా అక్కడ ఉన్న కొంతమంది బడబాబులు అంటే వాళ్ళు ఎక్కడి నుంచో తెలుగువాడు వచ్చి మమ్మల్ని డామినేట్ చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ ఏమైనా తీసుకొచ్చారా? పేరు చెప్పకూడదు, కానీ ఒక పెద్ద ఎంపీ ఆయన పేరు మీద దగ్గర 83 హెక్టేర్ల మార్బల్ మైన్ ఆయన కోర్టుకు వెళ్ళాడు. సో కోర్టుకు వెళ్ళి ఆవేశం అనేది మన రాయలసీమ కొద్దిగా వాసనలన్నీ ఉంటాయి, దాన్ని బట్టి చెప్పారు. రాజస్థాన్ లో 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఒకటి సరెస్కా, 2 రణథంబోర్. ప్రజలు అక్కడికి పోవాలంటేనే భయపడతారు, ఎందుకంటే అక్కడ ఎంత దారుణంగా ఉండేదంటే ఆ టైంలో ఫీల్డ్ డైరెక్టర్ను కొట్టేశారు. ఎస్పీ, కలెక్టర్, మేమందరము పార్క్ అంతా తిరిగి మొత్తం పార్క్ లో ఉన్న అన్ని అనిమల్స్ ని బయటికి పంపించాం. సార్ మీరు మీ డిపార్ట్మెంట్ అడవిని కాపాడుకుంటూ అడవిలోని జంతువులను కాపాడుకుంటూ వస్తున్నా కూడా సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు వచ్చి జింకని సల్మాన్ ఖాన్ వాళ్ళు చేసింది ఎక్కడ అంటే సల్మాన్ ఖాన్ వాళ్ళు షూటింగ్కి వెళ్ళి రాత్రి ఎక్కడో హోటల్లో ఉన్నారు. అక్కడ బిష్ణోయిస్ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు ప్రాణాన్నైనా వదిలిపెడతారు కానీ ఎవరిని. సో వాళ్ళు సల్మాన్ ఖాన్ ని వెంబడించి వాళ్ళు తరిమారు. ఇంచు బై ఇంచు ఎతికితే ఎక్కడో మ్యాట్ వేసింటారు కదా, మ్యాట్ కింద ఇంత బ్లడ్ శాంపుల్ దొరికింది. 4-5 ఎంట్రుకలు దొరికినాయి. ఆ చనిపోయిన అనిమల్ ఎంట్రుకలు బ్లడ్ శాంపుల్ తో మ్యాచ్ చేసి ఫిక్స్ చేశారు. మీ వాళ్ళు అంత కష్టపడి పట్టుకున్నారు కదా, పట్టుకున్న తర్వాత కూడా కోర్టులో చాలా కాలం అది మన వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మనం ఏ ఎవిడెన్స్ తీసుకెళ్లినా వాటికి ఓన్లీ ఇది ఎవిడెన్స్ కాదు, మీరే చేసినారు అని, మీరే ఫ్యాబ్రికేట్ చేసినారు అని. లాస్ట్ ఫైనల్ ఏం జరిగిందండి? సల్మాన్ ఖాన్ కేసులో ఇప్పటికీ 5 కేసులు పెట్టారు, తప్పించుకున్నాడు. ఇప్పటికి కూడా అతని దగ్గర ఉన్న గన్, కానీ ఇప్పటికీ సల్మాన్ ఖాన్ ఈ జోధ్పూర్కి రావడానికి అతని దగ్గర ఒక 4-5 కోట్లు డబ్బులు పోయింది. కానీ మెసేజ్ ఏం పోయింది జనాలకి? సల్మాన్ ఖాన్ జైలుకి పంపించాలంటే కోర్టు అడుగుతుంది. సో కోర్టు దగ్గర మనం ఏమీ చేయలేం. అంటే కాల్చమని ఎవరు చెప్పారు? ఆయన సార్ రండి సార్ మనం కాల్చుకొని చంపుదామో తిందామని అట్లే. అంటే కాల్చారు, తిన్నారు కూడా. దాన్ని తినే లోపల ఏమైందంటే కానీ ఆ విలేజర్స్ మాత్రం స్ట్రాంగ్ పర్ బిష్ణోయిస్ అని చాలా వాళ్ళు ప్రాణం ఇస్తారు. మీరు నంబరు 1-2 ఫొటోస్ ఉన్నాయి. ఆ తల్లి తన బిడ్డ పాలతో పాటు ఆ జింకలు కూడా పాలిస్తాయి. అంత ప్రేమ. 29 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాళ్ళ గురువు జంబోజీ మహారాజ్ అని ఆయన 29 సూత్రాలు చెప్పినాడు. అంటే వాళ్ళు ఎలాంటి క్రైమ్ కూడా చేయరు. క్రైమ్ చేయరు అనేది ఉండదు, మిగతాడే చేయొచ్చు, అనిమల్స్ చంపకూడదు. సార్ సాధారణంగా విలేజ్ లో కానీ లేదా అడవుల్లో కానీ వెళ్తున్న టైంలో సడన్ గా పులి ఎదురైంది అనుకో, అక్కడ మనం ఆగిపోవాలా లేదా దానికి బెదిరించాలా, లేదు మనం ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి? నేను చెప్తాను చూడండి. మన వాళ్ళు వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రాజస్థాన్ క్యాడర్కి చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, పేరు విశ్వనాథ్ రెడ్డి గారు. విశ్వనాథ్ రెడ్డి గారు రాజస్థాన్లో ఐఎఫ్ఎస్గా పనిచేస్తారు. అయితే రాజస్థాన్ అనగానే అందరికీ ఎడారి గుర్తుకొస్తుంది. ఎడారి రాష్ట్రంలో అడవులు ఏంటా అనే ఒక అనుమానాన్ని విశ్వనాథ్ గారిని తెలుసుకుందాం. అక్కడ మనందరికీ తెలియని పెద్ద అడవి ఉంది. ఆ అడవుల్లో ఏ విధంగా పనిచేశారు, అక్కడ అడవుల అభివృద్ధికి ఏ విధంగా ఆయన కృషి చేశారు, అంతేకాకుండా ముఖ్యంగా టైగర్ జోన్లో ఏ విధంగా ఎక్కువ కాలం పనిచేశారు అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ విశ్వనాథ్ రెడ్డి గారు, జనరల్గా రాజస్థాన్ అనగానే చాలామందికి అడవి కాకుండా ఎడారి అనేది ఉంటుంది. ఎడారిలో మీరు పనిచేశారా, అడవిలో పనిచేశారా అని చూస్తే రికార్డులు తీసుకుంటే రాజస్థాన్లోనే ఎక్కువ శాతం అడవి కనిపిస్తుంటుంది. కానీ బయటికి మాత్రం రాజస్థాన్ అనగానే ఎడారి అనుకుంటుంటారు. మీరు పనిచేసిన ఆ ఏరియాలో ఎక్కడెక్కడ పనిచేశారు, అక్కడ అడవిల డెవలప్మెంట్కి, ఫారెస్ట్ డెవలప్మెంట్కి ఏ విధంగా కృషి చేశారు? ముఖ్యంగా మీరు ఎక్కువ కాలం టైగర్ జోన్లో పనిచేస్తారు కాబట్టి ఆ టైగర్ జోన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి కృషి చేశారు? ఇప్పుడున్న జనరేషన్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అన్నిటికన్నా ఇంపార్టెంట్, ప్రజలు తమకున్న అడవిని కాపాడుకోవడానికి, ప్రకృతిని కాపాడడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి కృషి చేయాలి, వాళ్ళకున్న కంట్రిబ్యూషన్ ఎదురు చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు విశ్వనాథ్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రావాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది?
అన్నిటికంటే ముందు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీకే కాదు నాకు కూడా. అన్నిటికంటే ముందు 1985లో మాది సెలక్షన్ అయింది. 87 దాకా ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్ అయిన తర్వాత మాకు కేడర్ అలాట్మెంట్ ఇచ్చారు, రాజస్థాన్ కేడర్. సార్ మీ క్యాడర్ గురించి వెళ్ళే ముందు మీ కుటుంబ నేపథ్యం చెప్తాను. ఫారెస్ట్కి మీకు లింక్ ఎక్కడ ఉంది? నేను మదనపల్లి, మా స్వగ్రామము మదనపల్లి దగ్గర చంద్రమాకులపల్లి. నేను పుట్టి పెరిగిందంతా చిత్తూరు జిల్లాలో. ఎక్కువ కాలము చిత్తూరు జిల్లాలో గడిపాను. ఇంటర్మీడియట్ మదనపల్లి బీటీ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత గ్రాడ్యుయేషన్ అనంతపూర్లో, ఎంఎస్సి ఎస్ యూనివర్సిటీలో చదువుకున్నాను. నేను బాటనీ ఎంఎస్సి చేశాను. సో న్యాచురల్గా ఎంఎస్సి చేసిన తర్వాత నేను ఏదో ఒక మంచి ఉద్యోగం చేయాలి అని అనుకున్నాను. మా ఫాదరు రేంజ్ ఆఫీసర్గా ఉండేవారు. సో దానివలన చిన్నప్పటి నుంచి మా ఫాదరు ఎప్పుడు యూనిఫామ్లో వెళ్ళి పనులు చేసి వచ్చేవారు. సో మా ఫాదర్ని చూసినప్పుడల్లా అనుకునేవాడిని నాకు కూడా ఇలాంటి మంచి ఉద్యోగం కావాలి అని. అప్పుడు మా నాన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రేంజర్గా చేసేవాడు. కానీ ఆ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ జాబ్ వచ్చేసి డిఎఫ్ఓ అనేది నాకు తెలుసు, లేదా అన్నిటికంటే పెద్ద సిసిఎఫ్ ఉంటాడని తెలుసు. సో నాకు మంచి జాబ్ తీసుకోవాలని ఉంది. సో దానివల్ల నేను ఐఎఫ్ఎస్ కోసం కృషి చేశాను. సార్ మీ నాన్నగారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న టైంలో మీరు కూడా మీ నాన్నగారితో పాటు ఫారెస్ట్లోకి వెళ్ళడం చూసారా? ఆ కాలంలో వెళ్ళేదానికి అవకాశం ఉండేది లేదు. తర్వాత మా ఫాదరు కన్వీనియంట్ ఇన్కన్వీనియన్స్ మనకు తెలియదు. అంత మా ఫాదరు రేంజ్ ఆఫీసర్ అనేది దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అతను యూనిఫామ్ వేసుకొని వెళ్తూ ఉంటాడు. కాబట్టి మేము ఎప్పుడూ సాహసం చేయలేదు, అడగలేదు మా ఫాదర్. మనము ఒక చిన్న పల్లె నుంచి వచ్చాము, మధ్యతరగతి కుటుంబము. మనం ఎప్పుడు పల్లెలోనే ఉంటూ మనం నేచర్లో ఉంటాం కాబట్టి మా ఫాదర్ చేసే పని ఏదో మనకేమీ పెద్ద కొత్త అనిపించలేదు, ఏదో జాబ్ లాగా ఉంది అనిపించింది. ఎప్పుడు వెళ్ళలేదు. మీరు నాన్నగారు దానివల్ల నాకు అనిపించింది ఇది మంచి జాబ్ అని చేశాను. నాకు ఎప్పుడైతే సెలక్షన్ వచ్చిందో ఆ రోజు ఇప్పటికి కూడా గుర్తుంటుంది. ఐఎఫ్ఎస్ వచ్చిన రోజు నేను 3 రోజులు గాలిలో తేలుతున్నాను, పెద్ద ఉద్యోగం వచ్చేసినట్టు. అది తర్వాత 2 years ట్రైనింగ్ అయింది, 85 నుంచి 87 దాకా. ఇక్కడ డెహ్రాడూన్లో. దాని తర్వాత ముస్సోరిలో ఒక 3 నెలలు కోర్సు ఉంటుంది. దాని తర్వాత కేడర్ ఇచ్చారు రాజస్థాన్. కేడర్ ఇచ్చినప్పుడు నాకు కూడా చాలా ఉదాసం అయిపోయాను నేను. అరే ఇట్లా మనము ఎడారికి వెళ్తున్నాము, మనం అనుకున్నది ఫారెస్ట్కు అని. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఉదయపూర్లో ఇచ్చారు ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో. ట్రైనింగ్ పీరియడ్లో ఇచ్చినప్పుడు మాకు ఉదయపూర్లో ట్రైనింగ్ పీరియడ్లోనే మాకు 3 నెలలు ఒక రేంజ్ హెడ్ క్వార్టర్లో ఇన్ఛార్జ్ ఇస్తారు. మేము 3 నెలలు రేంజ్లో ఉండాలి, పనిచేయాలి. అప్పుడు నాకు ఉదయపూర్ డిస్ట్రిక్ట్లో కోటడా అని ఒక ఇంటీరియర్ ప్లేస్ ఇచ్చారు. 100% ట్రైబల్ ఏరియా. మన నిజామాబాదు తెలంగాణ ఏరియాలో ఉన్నటువంటి బస్తర్కు అటాచ్ ఉన్నట్టు ఏరియా లాగానే ఉంటుంది. ఉదయపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నా కానీ ఆ కోటడాకి వెళ్ళడానికి ఒకే ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సులో ప్రయాణం 7 గంటలు. 7 గంటల ప్రయాణం. అంత చిన్నగా ఉండేది. ఒకసారి అక్కడికి వెళితే నేను 2 నెలలు రానేలేదు, అక్కడే ఉన్నాను. 100% ట్రైబల్స్తో ఉన్నాను. పెద్ద పెద్ద చెట్లు అప్పుడు చూశాను. పెద్ద ఫారెస్ట్ ఉంది అక్కడ, మనం ఊహించినంతగా ఉంది. మన నిజామాబాద్ ఫారెస్ట్ లాగానే ఉంది, అంత పెద్ద ఫారెస్ట్ ఉంది. సో అప్పుడు అర్థమైంది, అరే రాజస్థాన్ అంటే మనకు ఓన్లీ ఎడారి ప్రాంతం కాదు, ఇక్కడ కూడా మంచి ఫారెస్ట్ ఉంది. సో మీరు రాజస్థాన్ మ్యాప్ కానీ చూశారనుకోండి, రాజస్థాన్ ఆల్మోస్ట్ ఆల్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఆ స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఆ స్క్వేర్ షేప్లో మన ఉత్తర పశ్చిమం అంటే ఈశాన్య దిశ నుంచి సౌత్ వెస్ట్ అంటే నైరుతి దాకా, అంటే మనము సౌత్ వెస్ట్ దాకా ఆరావళి హిల్స్ అని మన ఆరావళి పర్వతాల శృంఖలాలు పోతాయి. ఆరావళి శృంఖలాలు రాజస్థాన్ స్టేట్ను 2గా విభజిస్తాయి. ఒకటి ఉత్తరమి, పశ్చిమము, పూర్వం అంటే పడమర, తూర్పు. సో ఆరావళి పర్వతాలకు తూర్పునున్నదంతా మంచి రైన్ఫాల్ పడుతుంది. అక్కడ మంచి ఫారెస్ట్ ఉంటుంది. అనగైసిస్ పెండులా అని ధోక్ ఫారెస్ట్ అంటారు. సో వెస్ట్ అంతా డెజర్ట్ ఏరియా, సెమీ డెజర్ట్ అండ్ డెజర్ట్. సో దగ్గర 17 డిస్ట్రిక్ట్లు, మొత్తం 33 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. దగ్గర అర్ధము డెజర్ట్ డిస్ట్రిక్ట్స్,
అర్ధము నాన్ డెజర్ట్ డిస్ట్రిక్ట్, డెసిడ్యూస్ ఫారెస్ట్ డిస్ట్రిక్ట్. కానీ దీనికన్నా దానికి ఎక్కువగా పబ్లిసిటీ వచ్చింది కదండి. అంటే కరువు ప్రాంతం అన్న అంతే, ఎందుకంటే మొత్తము రాజస్థాన్లో మొత్తము 2 lakh square kilometers డెజర్ట్ ఉంది కదా. అచ్చా, 2 lakh square kilometers డెజర్ట్ ఉంది. సో మనకు తక్కువ ఉంది కదా, ఏ స్టేట్లోనూ డెజర్ట్ లేదు కాబట్టి దాన్ని రేగిస్తాన్ అని, రాజస్థాన్ అని అట్లా పేరు వచ్చింది. కానీ నిజానికి మోర్ దెన్ 1 lakh square kilometers, 1.5 lakh square kilometers మంచి ఏరియా ఉంది. అక్కడ మనలాగా అగ్రికల్చరు అన్నీ ఉంటుంది. తర్వాత నేను ఉదయపూర్లో నాకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఉదయపూర్ వెళ్ళారు మీరు? ఉదయపూర్ వెళ్ళి ట్రైనింగ్ చెప్తున్నట్లుగా బస్సు సౌకర్యం కాదు కదా, ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతం, మారుమూల ప్రాంతం అది. అంటే కానీ ఉదయపూర్ టౌన్, ఉదయపూర్ నుంచి ఆ ఊరికి వెళ్ళాను. ఆ ఊర్లో మీకు ఏం దొరకదు? ఏమి దొరకదు. కానీ మీరు అక్కడ ఫుడ్ అక్కడే ఉన్నా. ఫుడ్ కానీ లేదంటే లాంగ్వేజ్ విషయం ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్? లాంగ్వేజ్ అంటే నాకు అప్పుడు హిందీ వచ్చేది కాదు. కానీ అక్కడ మాట్లాడే భాష వాళ్ళు వాగిడి అని, అది కూడా హిందీ లాగానే ఉంటుంది కానీ ఒక డైలెక్ట్, మన తెలుగులో తెలంగాణ భాష, రాయలసీమ భాష లాగా అది ఒక డైలెక్ట్. అదే. కానీ అక్కడ ప్రజలు చాలా మంచి వాళ్ళు. ఎప్పుడు నాకు హిందీ రాలేదు అని వాళ్ళు ఏం ఫీల్ కాలే, సార్కి నేర్పిద్దామని ట్రై చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మనకు ఏం కావాలి, అక్కడ కూడా ఆదివాసీలు రైస్ తింటారు, మక్క అంటే మన మొక్కజొన్న రొట్టి తింటారు. అక్కడ అవి తిని నేను కూడా ఉండేవాడిని, నాకేం ఇబ్బంది అనిపించలేదు. చాలా మంచి వాళ్ళు, మనుషులు ఎంత మంచి వాళ్ళు అంటే అంత మంచి వాళ్ళు. సో దానివల్ల బాగా ఉంది. నాకు అక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నన్ను ఫస్ట్ పోస్టింగ్ నాకు ఉదయపూర్లో బాన్స్వాడ అని ఒక డిస్ట్రిక్ట్ వేశారు. అక్కడ బాన్స్వాడ ఉందా? అక్కడ బాన్స్వాడ అని ఉంది. మనకి ఇక్కడ నిజామాబాద్ దగ్గర బాన్స్వాడ ఉంటుంది, ఇక్కడ బాన్స్వాడ ఒక డిస్ట్రిక్ట్. బాన్స్వాడ డిస్ట్రిక్ట్ మన మధ్యప్రదేశ్కు రత్లాము, గోధ్రా అని గుజరాత్ రెండు కలుస్తాయి, రెండింటికి మధ్య బార్డరు. మీరు ఆశ్చర్యపోతారు, అక్కడ 1978 నుంచి 90 వరకు అక్కడ అస్సాం నుంచి వచ్చి ప్లైవుడ్ ఇండస్ట్రీ ఉండింది. అక్కడ టీక్ చెట్లన్నీ అక్కడ ఇచ్చి వాళ్ళ చేత ప్లైవుడ్ ఇండస్ట్రీ పెట్టి వాళ్ళు ఫ్యాక్టరీ నడిపారు. అంత వుడ్ ఉండేది, పెద్ద వుడ్డు. కానీ అక్కడ మాహి డ్యామ్ అనే ఒకటి కట్టిన తర్వాత ఎక్కువ ఫారెస్ట్ డిఫారెస్ట్ అయింది, ఎన్క్రోచ్మెంట్స్ అయ్యి తగ్గింది. కాకపోతే అక్కడ చాలా ఎక్కువ ఫారెస్ట్ ఉంటుంది. ఒక మొత్తము 80% to 85% వచ్చేసి దాంట్లో ట్రైబల్స్ ఉంటారు, మిగతా వాళ్ళు నాన్ ట్రైబల్స్. సో ఆ ఏరియాలో పనిచేశాను. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫారెస్ట్ ఇన్ ద స్టేట్, అది బాగా ట్రైబల్ ఏరియాకి. రాజస్థాన్లో అక్కడ ట్రైబల్ ఏరియా ఫారెస్ట్తో పాటు అక్కడ మినరల్స్ కూడా చాలా ఎక్కువ. సో బాన్స్వాడ డిస్టిక్లో మార్బల్ మైనింగ్ కూడా ఉండేది. సో ఎక్కువ కాలము మేము ఫస్ట్ ఫేజ్ నేను అక్కడ పనిచేసినప్పుడు మేము బాగా ఇల్లీగల్ మైనింగ్ని స్టాప్ చేయడానికి, ఇట్లా డిఫారెస్టేషన్ ఆఫ్ చేయడానికి వీటి కోసం పనిచేసాము. ప్లస్ అక్కడ మాహి డ్యామ్ అనేది 1960s, 70s కట్టిన దానివలన ఆదివాసీ వాళ్ళకు చాలా ఏరియా అంతా వాళ్ళు సబ్మర్జ్ అయిపోయింది. వాళ్ళకు ఎక్కువ తెలియదు, సబ్మర్జ్ అయిపోయింది, కంపెన్సేషన్ ఇచ్చినారు అని చెప్పినా కూడా వాళ్ళు ఇచ్చిన దాన్ని ఖర్చు పెట్టేసుకున్నారు. ఆ కాలంలో ఎవరికి అంత ఐడియా ఉండేది కాదు. సో వాళ్ళు కొత్త ఏరియాస్లో పోయి ఎంక్రోచ్ చేసుకొని ఉండడము, అడవినంతా కొట్టేయడము. ఇది టింబర్ ఇండస్ట్రీ వచ్చింది కదా, దానివల్ల కూడా ఎక్కువ కొట్టేశారు, మొత్తం డిస్ట్రక్షన్ అయిపోయింది. సో మేము ఎక్కువ వర్క్ దాంట్లో చెట్లు నాటి ప్లాంటేషన్ చేసి తీసుకొచ్చేదాన్ని చేసేవాళ్ళం. రాజస్థాన్లో యావరేజ్ 700 mm, 800 mm రెయిన్ఫాల్ పడుతుంది. కానీ బాన్స్వాడలో 1200 to 1700 mm రెయిన్ఫాల్ పడుతుంది. అంత ఎక్కువ రెయిన్ఫాల్ ఉండేది. బ్లాక్ కాటన్ సాయిల్స్ చాలా మంచిగా ఉంటుంది. అక్కడ 3 డ్యామ్స్ ఉన్నాయి, మల్టీపర్పస్ డ్యామ్స్. సో అంత బాగుండేది. అట్లా వర్క్ చేశాము. అక్కడ నేను తర్వాత 3 years పనిచేశాను. మీరు అక్కడ పనిచేస్తున్న టైంలో మీరు మినరల్స్ దీని మీద ఆ మాఫియా మీద మీరు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. మీకు అక్కడ థ్రెట్ ఏం రాలేదా? ఒక అప్పుడు మాఫియా వాళ్ళు అంత మాఫియాలాగా ఆర్గనైజ్డ్ కాదు. ఇది మార్బల్ది వచ్చేసి చిన్న చిన్న ప్లాట్స్ ఉంటాయి. ఒక 100 hectares లాగా ఉంటుంది.
చిన్న చిన్నవి యూనిట్స్ అంటే ఒక మంచిగా ఉంటాయి. కానీ అక్కడ ప్రాబ్లం ఏమంటే ఒక ఫారెస్ట్ ల్యాండ్ని రెవెన్యూ రికార్డ్స్లో లేదు, ఫారెస్ట్ ల్యాండ్ కాదు అని చెప్పి 390 మైన్స్ ఉండేటివి. సో ఆ 390 మైన్స్ కోసము మేము స్టాప్ చేయడం కోసము దాన్ని సర్వే చేసి రికార్డ్స్ని వెరిఫై చేసి దాన్ని కోర్ట్ కేసెస్కి వెళ్ళి కోర్టులోని లీగల్గా ఫైట్ చేసి ఇల్లీగల్గా ఉన్న వాటిని షట్ డౌన్ చేయించాం. అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ పెద్ద ఎక్కువ ఎఫర్ట్ ఎక్కడ పడుతుందంటే మాఫియాల కంటే మన రికార్డులు ఉంటాయి కదా, రికార్డులలో మీకు రికార్డు పర్ఫెక్ట్గా లేదనుకోండి మ్యానిపులేషన్స్ అయిపోతాయి. ఆ రెవెన్యూ రికార్డులో మీకు పట్టా బుక్లో రెవెన్యూ రికార్డులో ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు అని రాసింది. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున వెళ్ళి నేను ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పాలంటే కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే స్టే తెస్తారు. స్టే తెస్తే నేను లీగల్గా ఐఎమ్ నాట్ సపోజ్ టు టచ్ దెమ్. సో లీగల్ కేసెస్ కోర్ట్ ఫైట్ చేస్తూ ఒక్కొక్క కేసు కాదు, అరౌండ్ మోర్ దాన్ 50 to 60 కేసెస్ ఉండేటివి. వాటిని అన్నింటిని ఫైట్ చేయడము, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, మైన్స్ను షట్ చేయడము. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫారెస్ట్ ల్యాండ్ అక్కడ పెద్దగా ఉండేదాని వలన, ఇంటీరియర్ ఉండేదాని వలన సర్వే సరిగా చేసింటారు, పిల్లర్స్ ఎత్తేసింటారు. వాటిని సర్వే చేయడము, పిల్లర్స్ని పెట్టడము, వీటితో చేసేస్తాం. సార్ ఈ ప్రాసెస్లో అంటే మాఫియాతో మీకు థ్రెట్ లేకపోయినా అక్కడ ఉన్న కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు, బడాబాబు లాంటి వాళ్ళు, వాళ్ళ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చింది? ఎందుకంటే మీరు హోమ్ క్యాటర్ అది కాదు, ఎక్కడి నుంచో తెలుగువాడు వచ్చి మమ్మల్ని డామినేట్ చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ ఏమైనా తీసుకొచ్చారా? దానికి ఉన్నాయండి, 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పేరు చెప్పకూడదు కానీ ఒక పెద్ద ఎంపీ గారు, ఆయన చాలా పెద్ద, ఆయన పేరు మీద దగ్గర ఒక 83 హెక్టేర్ల మార్బల్ మైన్ ఉంది. బా. సో అప్పుడే 1991లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, గోదావరమన్ కేసు అని. 1991లో ఇల్లీగల్గా ఇటు ప్రకారం శాంక్షన్ చేసినవన్నీ కూడా ఉండకూడదు అని. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, సుప్రీంకోర్టు వలన డిమార్కేట్ చేసి ఎంత ఇప్పుడు యూజ్ చేస్తున్నారో అంతే పెట్టేసి మిగిలినంతా వెనక్కి తీసుకోండి అని చెప్పారు. సో అప్పుడు మేము సర్వే చేసేప్పుడు ఎంపీ గారు చాలా ఫీల్ అయ్యారు. ఆయన కోర్టుకు వెళ్ళాడు. సో కోర్టుకు వెళ్ళి మొత్తానికి 80 హెక్టేర్స్కి స్టే తీసుకురావాలన్నారు. సో నేను వెరిఫై చేసి ఓన్లీ 7-8 హెక్టేర్స్లోనే పని జరిగింది, మిగిలిన 75 హెక్టేర్లలో పని జరగలేదు అని నా రిపోర్ట్ ఇచ్చాను. ఆయన పైన నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి లేదు నువ్వు ఇప్పుడే రిపోర్ట్ సబ్మిట్ చేయొద్దు కోర్టు కానీ నాకు చెప్పారు, మేము వీ వాంట్ టు వెరిఫై అని. కానీ నా ప్రకారం నేను కరెక్ట్గా ఉన్నాను కాబట్టి నేను వెరిఫై వితౌట్ వెయిటింగ్ ఫర్ ది ఫర్దర్ ఎంక్వైరీ నేను సబ్మిట్ చేసేసాను కోర్టులో. నా ఉద్దేశం ఏమంటే నేను సబ్మిట్ చేశాను, తప్పు అయితే మళ్ళీ కావాలంటే రీసబ్మిట్ చేస్తారు. నేను స్టాప్ చేసినంత మాత్రాన తప్పు కాదు కదా. సో అతను ఎంపీ గారు వచ్చి నువ్వెవరనుకున్నావు, ఏమనుకున్నావు, ఎట్లా సబ్మిట్ చేశారు మీరు, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ని కూడా మీరు ఫాలో చేయరా అని. సార్ నేను ఫాలో చేస్తాను కానీ నేను చేశాను, తప్పు అయితే మళ్ళీ మాడిఫై చేస్తారు, అంతేగాని ఇట్లా కాదు అన్నాడు. అంటే అతను ఎంపీ గారు నువ్వేమనుకున్నావు అన్నాడు. మనకు హిందీ కూడా అంత సరిగా రాదు, గమ్మనున్నాను, గవర్నమెంట్ మాటలు కూడా లెక్క చేయవా అని అన్నాడు. సో మనకు కొద్దిగా ఆవేశం అనేది మనకు వద్దనుకున్నా కానీ కొంత మనం పుట్టి పెరిగిన ప్రాంతాల నుంచి ఉంటుంది. మన రాయలసీమ కొద్దిగా వాసనలన్నీ ఉంటాయి. దాన్ని బట్టి చెప్పా, సార్ నాకు గవర్నమెంట్ అంటే చాలా గౌరవము, కానీ కాన్స్టిట్యూషన్ అనేది కూడా గౌరవమే, దాని ప్రకారం నా విధిని నిర్వర్తించాను అని చెప్పాను. తర్వాత ఆయన చీఫ్ సెక్రటరీకి చెప్పాడు, సీఎంకి చెప్పారు. తర్వాత జరిగింది కానీ ల్యాండ్ మటుకు జరిగిపోయింది, ప్రొటెక్ట్ చేశారు. ఒకరిద్దరు ట్రైబల్ లీడర్స్ అక్కడ మనము ల్యాండ్ను ఇల్లీగల్ సర్వేని ఆఫ్ చేశాము, ఇల్లీగల్ మైనింగ్ చేశామని చెప్పి వాళ్ళు SC/ST కేసులు పెట్టారు, మా మీద పెట్టారు. అప్పుడప్పుడే SC/ST యాక్ట్ వచ్చింది. సో కానీ అప్పుడు మనం ఒకటండి, మనం ఎప్పుడైతే ఇట్లాంటి పనులు చేయాలి అని అనుకుంటామో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనం హానెస్ట్గా ఉండాలి. మనం హానెస్ట్ లేకపోతే మనము పని చేయలేము. స్టాఫ్ కూడా కింద చిన్న స్టాఫ్ కూడా మనము
ఇంట్లో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకున్నట్టు కాదు. మీరు చేసే ప్రతి ఒక్క పనిని మీ డ్రైవర్ అబ్జర్వ్ చేస్తాడు, ఆఫీసులోని పిఏ అబ్జర్వ్ చేస్తాడు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా వ్యవహారం చేస్తున్నావు, దాన్ని బట్టి మన క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. సార్ ఇంకొక ఇష్యూ చెప్తాను, అది అది ఎస్సీ ఎస్టీ కేసెస్ అయింది. ఈ రెండిటి ఇట్లా 2-3 జరిగినాయి. వీటినన్నిటిని స్టాప్ చేయగలిగాము. సో అప్పుడు అక్కడున్న ప్రజలు, మా స్టాఫ్లో కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. మా ఆఫీసులో ఒక అతనే రాంగ్గా ఒక మ్యాప్ సైన్ చేసి ల్యాండ్ ఫారెస్ట్ది కాదు అని ఇచ్చారు. సో దాన్ని నేనే సర్వే చేసి మా ఒక అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్కి, ఒక రేంజర్కి, ఒక పట్వారికి, ఒక ఫారెస్టర్కి 5 మందికి ఛార్జ్షీట్ తెప్పించాను. సో అది ఒక పెద్ద అచీవ్మెంట్ అయింది. దానివలన చాలా సీరియస్గా ప్రజలు మనం చెప్పిన ఉన్నంతకాలము రూల్స్ రెగ్యులేషన్స్ వైలేట్ చేయకుండా ఉన్నారు. తర్వాత ఎక్కడికి వచ్చారండి? తర్వాత నా పని చూసి నన్ను అల్వార్ డిస్టిక్లో రూరల్ డెవలప్మెంట్లో మన గ్రామీణ వికాస్ దాంట్లో వేశారు, PDDRDAగా. అక్కడ 3 ఏళ్ళు పనిచేశాను. సో ఆ టైంలో నాకు మన రూరల్ డెవలప్మెంట్ ఏంటి, ప్రజలకు ఎట్లా నేను ఫస్ట్ పోస్టింగ్లో లా ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా చేయాలా అని తెలుసుకున్నాం. అంతే తెలుసు, ఫారెస్ట్ అంటే ఏంటి, లా అంటే, కానీ ట్రైబల్స్ కూడా హెల్ప్ చేయొచ్చు అనేది కొంచెం ఉన్నింది. కానీ అల్వార్ డిస్టిక్లో వచ్చినప్పుడు నాకు అల్వార్లో 3 ఏళ్ళు రూరల్ డెవలప్మెంట్లో బాగా పనిచేశాము. దాంట్లో IRDP, NREP, RLEGP, డ్వాక్రా అని అన్ని స్కీమ్స్ను మనమే డీల్ చేసేవాళ్ళం. 13 డిస్ట్రిక్ట్స్ ఉండేది, పెద్ద బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ అల్వార్ డిస్ట్రిక్ట్, ఢిల్లీకి దగ్గరగా ఉండేది. తర్వాత మేవాత్ రీజన్ అని డెవలప్మెంట్ అని చాలా వర్క్స్ ఉండేది. అక్కడ 3 ఏళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్కు నా తర్వాత నన్ను బాన్స్వాడలో ఎక్కడున్నారో అక్కడ వేరే అతన్ని వేశారు. అతను ఆ మైనింగ్ లాబీ ప్రెషర్స్ని తట్టుకోలేక కంట్రోల్ చేయలేకపోయాడు. సో ఇక్కడ నేను 3 ఏళ్ళు పని చేసిన తర్వాత నన్ను మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ బాన్స్వాడలో వేశారు, డిఎఫ్ఓగా. మళ్ళీ సేమ్ పోస్ట్ డిఎఫ్ఓగా వేశారు. అప్పుడు ముందు 3 ఏళ్ళు పని చేసి వచ్చాను కాబట్టి నాకు అన్ని ఏరియాలు తెలుసు, ఎవరెవరు ఎట్లా పని చేస్తారో తెలుసు, అట్లా చేస్తూ ఉంటుంది. అదే టైంలో అక్కడ మన తెలుగు ఒక అతను బోను శేఖర్ అని ఒక అతను కలెక్టర్ వచ్చాడు, తెలుగు అతను మంచి పని చేశాడు. సో అప్పుడే ఆ స్టేట్కి, ఆ డిస్ట్రిక్ట్కి మనము టోటల్ లిటరసీ క్యాంపెయిన్స్ అని వచ్చాయి, సాక్షరతా అభియాన్ అని వచ్చాయి. ఓకే. సో దాన్ని చేద్దాము అన్నాడు. సో అతనికి హిందీకి వచ్చిందే వచ్చు, నాకు కొంచెమే వచ్చు. కానీ దాన్ని చేయడానికి మేమే బెస్ట్. ఎందుకు అంటే ఇల్లిటరేట్ పర్సన్ ఉన్నాడు కదా, అతనికి హిందీ రాదు, నాకు హిందీ రాదు. సో మాకంటే బెస్ట్ క్యాండిడేట్స్ ఎవరుంటారు, హిందీ నేను బాగా అతనికి చెప్పగలిగితే అతనే అర్థం చేసుకుంటాడు కదా. సో అట్లా అని చెప్పి ఆ టోటల్ లిటరసీ క్యాంపెయిన్స్లో పనిచేశాము. అంటే ఇది నా రెగ్యులర్ డ్యూటీస్తో పాటు కలిసి చేశాం, ఇది ఎక్స్ట్రా అనమాట. అంటే దీంట్లో ఎట్లా ఉంటుందంటే టోటల్ లిటరసీ క్యాంపెయిన్స్ గురించి మీకు తెలుసు అనుకుంటాను. ఎట్లా అంటే అంతా మేము పనిచేసినప్పుడు బాన్స్వాడలో లిటరసీ రేటు టోటల్ డిస్ట్రిక్ట్లో అరౌండ్ 48 or 52 ఉండేది. ఓకే. మన కంట్రీకి 78 అట్లా ఉండేది. ఇప్పుడు అరౌండ్ 90 వచ్చింది అనుకోండి. కేరళ 100% లిటరసీ అయిపోయింది. ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో మనం లిటరసీ తెస్తే కానీ సరిపోదు అని ఒక అభిప్రాయము. సో దానికోసం అని పనిచేసాము. మేము ఏం చేసాము, అతను ఒకసారి అనౌన్స్ చేశాడు, మేము 1000 kilometers నడుస్తాను అని. సో నేను అతనికి మంచిగా ఫ్రెండ్గా వీ విల్ డూ ఇట్ టుగెదర్ అని చేశాము. సో నేను అన్ని బుక్స్ తెలుగులో, అంటే మన సాక్షరత అభియాన్ అని దానికి బుక్స్ ఉంటాయి, ప్రైమర్స్ అని రాస్తాను. ఆ ప్రైమర్స్ నేనే ఒక టీమును ఏర్పాటు చేసి ఆ టీమును గైడ్ చేస్తూ ఒక 7 బుక్స్ రాశాం లిటరసీ క్యాంపెయిన్ కోసం, ప్రైమర్స్ని రాశాం. తర్వాత నేను రాసిన దానివల్ల నేను అక్కడున్న అందరి టీచర్స్ అంటే లోయెస్ట్లో టీచర్స్ ఉంటారు, దాని మీద సూపర్వైజర్సు, అట్లా మంచిగా పైన వచ్చేసి రిసోర్స్ పర్సన్స్ అని, కీ రిసోర్స్ పర్సన్స్ అని పెడతాం. నేను మొత్తం స్టేట్లో ఉన్న రిసోర్స్ పర్సన్స్ అందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడము,
తర్వాత వాక్ చేయడము. ఈ రోజు ఇక్కడి నుంచి ఈ విలేజ్ నుంచి ఆ విలేజ్కి పోతాము, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు. పోయినప్పుడల్లా సాక్షరతా అభియాన్ గురించి నారా లగాయిస్తా, వాళ్ళకు ఏమి ఉపయోగము, ఎందుకు ఉపయోగము, ఎగ్జాంపుల్స్ చెప్తూ అట్లా పోయేవాళ్ళము, వాక్ చేసేవాళ్ళము. అతను భువనశేఖర్ దగ్గర ఒక మోర్ దాన్ 1200 కిలోమీటర్స్ నడిచాడు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 year. అంటే ఈ పనితో పాటు మీ ఒరిజినల్ వర్క్, నా ఒరిజినల్ వర్క్ తో పాటు చేయడమే. సార్ బాన్స్వాడలో ఫారెస్ట్ బాన్స్వాడలో దగ్గర 40% ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది, 60% రెవెన్యూ ల్యాండ్ ఉంటుంది. సో 40% ఫారెస్ట్ ల్యాండ్. నేను ఏ విలేజ్కి పోయినా నాకు ఫారెస్ట్ ఉంటుంది కదా, ఈ విలేజ్ నుంచి ఆ విలేజ్కి పోవడానికి. సో అప్పుడు మేము విలేజ్ టు విలేజ్ వెళ్ళేటప్పుడు ఫారెస్ట్తో పాటు ఫారెస్ట్ వాళ్ళతో లిటరసీ క్యాంపెయిన్ గురించి చెప్పేవాళ్ళము. అప్పుడే దాంట్లోనే చెట్లను ఎందుకు కాపాడాలని కూడా చెప్పేవాళ్ళం. సో అదే కాకుండా ఇంకొకటి జరిగింది. 1991లో గవర్నమెంట్ ఒక కొత్త రూల్స్ తీసుకొచ్చిందండి. ఫారెస్ట్ అనేది ఎప్పుడైనా సరే ఓన్లీ డిపార్ట్మెంటే కాపాడాలి, డిపార్ట్మెంటే చెట్లు నాటాలి అని చెప్పేది. కానీ అదే సంవత్సరము అంతకుముందు వెస్ట్ బెంగాల్లోను మధ్యప్రదేశ్లోను కొత్త ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. వాటిల్లో ఏమి తెలియదంటే ప్రజలతో కలిసి చేయొచ్చని. మనకు జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీస్ అని వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటాయి వన సురక్షా సమితిలని. సో 1991లో స్టార్ట్ అయింది. సో మేము అదే టైంలో 1991లో వాటినన్నిటినీ కాపాడుకుంటూ వాటి గురించి కూడా చెప్తూ ప్రజలతో ఎన్నో వేల హెక్టేర్లు వాళ్ళకు మాధ్యమంతో ప్లాంటేషన్ చేయించాము. వాళ్ళకు గ్రాస్ ఫ్రీగా ఇచ్చాము, చాలా లక్షలతో గ్రాస్ ఫ్రీగా ఇచ్చాము. దాంతో ప్రజలకు విశ్వాసం వచ్చింది. ఫస్ట్ టైం నాకు తెలిసింది ఏమంటే మనము ఒక కర్ర తీసుకొని కొట్టి వాళ్ళను లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని లేదు. వాళ్ళకు బెనిఫిట్స్ చూపించి వాళ్ళకు హెల్ప్ చేయగలిగితే మనకు వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. అవసరం లేదు అని అర్థమైంది. అక్కడ చేశాను. అక్కడ 94 నుంచి 97 వరకు అక్కడ ఉన్నాను. తర్వాత అక్కడి నుంచి నేను 97 మేలో రంథంబోర్ టైగర్ రిజర్వ్ తీసుకెళ్లాను. అది రంథంబోర్లో రాజస్థాన్లో 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకటి సరిస్కా, 2 రంథంబోర్. రంథంబోర్ టైగర్ రిజర్వ్ ప్రజలు అక్కడికి పోవాలంటేనే భయపడతారు. ఎందుకంటే అక్కడ ఎంత దారుణంగా ఉండేదంటే ఒక చిన్న 500 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. దాంట్లో మంచి ఫారెస్ట్ ఉండేది 300 స్క్వేర్ కిలోమీటర్స్. 300 స్క్వేర్ కిలోమీటర్స్కు చుట్టుపక్కల 96 విలేజెస్ ఉన్నాయి. ఆ 96 విలేజెస్ నుంచి దగ్గర ఒక్కొక్క విలేజ్ నుంచి ఒక 50-100 ఎనుములు తీసుకొని వస్తారు. ఎనుములు, ఆవులు అన్నీ తీసుకొని వస్తారు. అన్నీ వచ్చేసి అక్కడే అడవిలోనే క్యాంపు చేస్తారు. ఎప్పుడు వస్తారు వాళ్ళు? వచ్చేది వర్షం పడినా వెంటనే వచ్చేస్తారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా. జూలైలో వస్తే అక్టోబర్లో దీపావళి పండుగకు మళ్ళీ కిందికి దిగుతారు. అంతవరకు అక్కడే ఉంటారు. అక్కడ ఉండడానికి 2 కారణాలు. ఎందుకంటే జూలైలో వర్షం పడతానే వాళ్ళ పొలాల్లో అన్నిట్లోనూ పంటలు వేసేసుకుంటారు. ఆవులకి ఎక్కడ జాగా ఉండదు. ఇంకొకటి అంత బురద ఉంటుంది కదా, ఆవులకి బురద ఎక్కడుంటే అక్కడ హూఫ్ డిసీజ్ అని ఒకటి వస్తుంది కదా, మన ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లాగా వస్తుంది. అది వెట్టుగా ఉండదు. మనం అందుకే చూస్తూ ఉంటాము వర్షాకాలంలో ఆవులు పోయి రోడ్లలో పడుకో ఉంటాయి. ఎందుకంటే వాటికి కూడా చలి పెడుతుంది. అడవిలో అయితే కొండల్లో నీళ్ళు ఉండవు, ఆగుతుంది, ఆగేది ఉండదు. అందుకని అవి అక్కడ పైకి వస్తారు. సో మాకు ఆ టైంలో చాలా ఇబ్బంది ఏమంటే అన్ని గడ్డి తినేస్తే మళ్ళీ సంవత్సరం అంతా ఉన్న జింకలు, సాంబారు వీటికన్నిటికీ ఎక్కడి నుంచి రావాలా? కానీ అక్కడ ఉన్న విలేజర్స్ ఎంత వైలెంట్ అంటే మనమంతా మొత్తం 300 స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది స్టాఫ్ ఉంటారు? మొత్తం మ్యాక్సిమం వెళ్తే 150 ఉంటారు. మొత్తం విలేజెస్ 96 విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు 200 మంది వస్తారు. కానీ రాత్రి ఎగురికి వాళ్ళు వచ్చి రాత్రి స్టే చేసి అన్నం పెట్టేసి పొద్దున్నే మళ్ళీ పాలు పిండుకొని పోతారు. అప్పుడు రాత్రి ఎగురికి 400 అవుతారు. రోజు అట్లా లేదన్నా 500 నుంచి 800 వరకు మంది రోజు ఉండేవాళ్ళు. సో ఇట్లా చేస్తూ ఎవరన్నా స్టాఫ్ పోతే స్టాఫ్ను కొట్టేవాళ్ళు. ఎంతవరకు వచ్చిందనంటే ఒక దారుణము, ఫీల్డ్ డైరెక్టర్ను కొట్టేశారు. అతను చావు బతుకులో నుంచి బయటకు వచ్చారు. ఎవరు 3 నెలలు 4 నెలలు ఎవరు పార్కులోకి పోయేవాళ్ళు కాదు. పోతే దెబ్బలు పడతాయి. అట్లా పరిస్థితుల్లో నేను వెళ్ళాల్సి వచ్చింది. సో ఇట్ వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్. సో నిదానంగా
ఫస్ట్ స్టాఫ్ తక్కువ ఉన్నారు, అందరితో కలిసి పీసీసీఎఫ్ గారితో మాట్లాడి నాకు పర్మనెంట్గా స్టాఫ్ని ఇవ్వండి అంటే ఇవ్వలేను అన్నాడు. సో కన్విన్స్ చేశాను, సార్ ఇది ఒక ప్రాబ్లమ్ నాదే కాదు స్టేట్ది, సో దీన్ని కాపాడాలి అని చెప్పి ఒక బాగా రెగ్యులర్గా మాట్లాడుతూ ఒక్కొక్క డివిజన్ నుంచి 10 మంది 20 మంది అట్లా 50 మంది తెచ్చుకున్నాం. సో నేను కూడా 300 మందిని బిల్డప్ చేసుకున్నాను. సో బిల్డప్ చేసుకొని ఊరికే పెట్రోలింగ్ చేస్తూ వచ్చాం. నేను రూరల్ డెవలప్మెంట్లో పనిచేసి వచ్చాను కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఉండింది. దాంతో కలెక్టర్తో ఈజీగా మాట్లాడగలిగాము. కలెక్టర్ను తీసుకెళ్ళి సార్ నేను మీకు కూడా ఇక్కడ సాక్షరతా అభియాన్లో హెల్ప్ చేస్తామని చెప్పి కలెక్టర్ను తీసుకొని విలేజ్కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళతో విలేజ్ 1-to-1 కాంటాక్ట్ పెట్టి మీకు హెల్ప్ చేస్తాము, డోంట్ గో ఫర్ గ్రేజింగ్, మనకు బతుకున్నది కొంచెమే 300 కదా, దీన్ని కాపాడదాము, మీకు లాభం వస్తుందని వీ ట్రై టు కన్విన్స్. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ప్రజలు ఒకటే అడిగేది, శాంక్చురీ ఉంది, మన కావాలి ఉంది, లేదా నాగార్జున సాగర్ ఉంది, దీనివలన అక్కడ ప్రజలకు ఏం లాభము, ఇది మీరు పెట్టారు. వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే మా ఆవులు గ్రేజింగ్ చేయలేవు, మాకు లాభం లేదు, నువ్వు ఎందుకు పెట్టావు ఇది, ఇట్లాంటి ప్రశ్నలతో ఉండేది. సో మేము వాళ్ళకు వేరే హెల్త్ విషయం అని మీకు రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఇస్తామని చెప్పి హెల్ప్ చేస్తూ కన్విన్స్ చేస్తూ వచ్చాము. సో అప్పుడప్పుడు వాళ్ళు ఆవులు తీసుకొని వస్తే వాళ్ళను వెనక్కి దొబ్బడము, ఎప్పుడు కానీ కొట్లాడలేదు. ఒక 2 years నెగోషియేషన్స్ చేస్తూ వచ్చాము. తర్వాత ఎంతకాలము మంచి మాటలతో జరగదు కదా, ఎప్పుడో రోజు కన్ఫ్రంటేషన్ జరుగుతుంది. బాగా గొడవలు జరిగేటివి. విలేజర్స్ రాళ్ళు వేసేవాళ్ళు, వాళ్ళు రాళ్ళు వేస్తే మనము రాళ్ళు వేసాము, వాళ్ళు తిడితే మనం తిట్టాము. దేనికైనా సిద్ధమని మా స్టాఫ్ కూడా మనం ముందు నిలబడుకొని కొట్లాడగలిగాము. కొంతవరకు ఆగుతూ వచ్చింది. ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఒక జడ్జి ఆయన అన్నెసెసరీగా వచ్చేవాడు, నాకు మీ వెహికల్ ఇవ్వు, నేను లోపలికి పోవాలా ఫ్రీగా, అట్లా 1-2 సార్లు ఇవ్వలేనందుకు కోపగించుకొని మా స్టాఫ్కు ఫాల్స్ కేసెస్ పెట్టి హెరాస్ చేశారు. జడ్జిగా ఉండి కూడా తను అలా చేశారు. సరే మనం కూడా రూల్ ప్రకారం వెళ్దామని పోతే ఆయన ఇంకా ఎక్కువగా చేయడం అయింది. అతను ఒకసారి మిడ్నైట్ వెళ్ళాడు పార్క్లోకి, 99% వెళ్ళిపోయాడు, గేట్లు ఓపెన్ చేసుకొని వెళ్ళాడు. సో దాన్ని మేము సీరియస్గా తీసుకున్నాము, అది రిస్క్. కానీ అతన్ని అరెస్ట్ చేశాము. మీకు తెలిసే ఉంటుంది జడ్జిలను అరెస్ట్ చేయకూడదని. సుప్రీంకోర్టు కూడా ఎన్నోసార్లు స్ట్రిక్ట్గా వార్నింగ్లు కూడా ఇచ్చింది, అయినా కూడా అరెస్ట్ చేశాము. దాని తర్వాత హైకోర్టు నుంచి రాజస్థాన్ నుంచి ఎంక్వైరీ వచ్చింది, అది ఒక 2 ఏళ్ళు నడిచింది. లాస్ట్గా జడ్జి గారు టర్మినేట్ అయ్యాడు సర్వీస్ నుంచి. అప్పుడు అక్కడున్న విలేజర్స్కి అందరికీ కూడా బాగా అర్థమైంది ఏమంటే, సీరియస్గానే రూల్స్ను ఫాలో చేస్తారు, జడ్జి అయినా సరే ఎవరైనా సరే అని చేస్తారు అని అనిపించింది. దానివలన మొత్తము గ్రేజింగ్ తగ్గింది. ఇది కాకుండా ఇంకొక పొలిటికల్ ఇష్యూ ఏం జరిగిందంటే, పొలిటీషియన్స్ కూడా ఉంటారు కదా, పొలిటీషియన్స్ వచ్చి ఎవడున్నాడో నేను చూసుకుంటాను అని ఒక మీటింగ్ పెట్టి 2002లో పెద్ద భాషనిచ్చి మీరు వెళ్ళండి, ప్రవోక్ చేశారు ప్రజలందరూ, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళండి చూస్తాము అని. అప్పుడు సుప్రీంకోర్టుకి ఒక జడ్జిమెంట్ వచ్చింది, నాట్ ఈవెన్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ కెనాట్ బి రిమూవ్డ్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ అని ఉన్నింది అండర్ ది 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఆ రూల్ చెప్పినా కూడా ఆ జడ్జి ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఇద్దరు కూడా పబ్లిక్ మీటింగ్లో, ఎవడు సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళకి ఏం తెలుసు ఇక్కడ ప్రజల ప్రాబ్లము అని ప్రొవోకేటివ్ స్పీచ్లు ఇచ్చారు. అదేమైంది అంటే, అక్కడ మన పబ్లిక్ గ్యాదరింగ్ కాబట్టి వీడియోగ్రఫీ చేస్తూ ఉన్నారు, ఆ వీడియో క్లిప్పింగ్ దొరికింది. ఆ వీడియో క్లిప్పింగ్ దొరికితేనే అక్కడున్న లోకల్ ఎన్జిఓ ఒకడు సుప్రీంకోర్టులో కేసు వేశారు. సిఈసీలో చేసి అప్పుడు గ్రేజింగ్ ఫుల్ స్కేల్ అందరూ విలేజర్స్ అందరూ వాళ్ళ మాటలని అందరూ లోపలికి దూరేసినారు. అప్పుడు దూరుతానే ఇది ఎన్జిఓ సుప్రీంకోర్టులో కేసు వేశాడు. కేసు వేస్తానే అప్పుడు సుప్రీంకోర్టులో ఎంపీని, ఎమ్మెల్యేని, సర్పంచ్ని అందరినీ అక్కడికి లైన్లో సుప్రీంకోర్టులో హాజరుపరిచింది. అప్పుడు ఒక 5-6 సార్లు తిరిగే కొరికి చేతులైతే మాఫీనామా రాసి ఇచ్చారు. అప్పుడు చీఫ్ సెక్రటరీ
అతనికి ఆర్డర్ ఇచ్చింది విత్ ఇన్ 2 days మీరు గ్రేజింగ్ స్టాప్ చేయండి అని. అడిషనల్ డీజీ పోలీసు, మీరు ఇమాజిన్ చేయరు, అడిషనల్ డీజీ పోలీసు, ఎస్పీ, కలెక్టరు, మేమందరము పార్క్ అంతా తిరిగి మొత్తం పార్క్లో ఉన్న అన్ని యానిమల్స్ని బయటికి పంపించాము. అప్పుడు ప్రజలకు అర్థమైపోయింది ఇంకా గ్రేజింగ్ చేయడము సంభవము కాదు అని. అట్లా మేము ఒక 6 ఏళ్ళు కష్టపడ్డామండి. 6 ఏళ్ళు కష్టపడ్డాము. నేను అక్కడ 6 ఏళ్ళు పనిచేశాను, అక్కడే ఉన్నాను. ఎన్నో ట్రాన్స్ఫర్స్, ఎన్నో బెదిరింపులు, ఎంతవరకు వచ్చిందంటే గొడవలు, ఫైరింగ్ వరకు చేయాల్సి వచ్చింది. 13 times కన్ఫ్రంటేషన్ జరిగింది. ఒక 3-4 times మనము ఫైర్ చేయాల్సి వచ్చింది. ఒక అతను ఇంజ్యూర్ కూడా అయినాడు. అప్పుడు ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే ఈ వటి జరగడం వలన ఈరోజు పార్కు మొత్తం గ్రేజింగ్ ఇంతకుముందు ఎప్పుడు 1997లో ఎంత ఉన్నిందో దానికి ఇప్పుడు 5% ఉంది, అంతా తగ్గిపోయింది. సార్, మీరు మీ డిపార్ట్మెంటు మీ టీం వర్క్తో అడవిని కాపాడుకుంటూ అడవిలోని జంతువులను కాపాడుకుంటూ వస్తున్నా కూడా సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు వచ్చి జింకని అది సల్మాన్ ఖాన్ వాళ్ళు వచ్చింది చేసింది ఎక్కడ అంటే డెజర్ట్ ఏరియాలో. వాళ్ళు అక్కడ పోయింది ఫారెస్ట్ లోపలికి వచ్చి చేయలేదు. కానీ ఆ జింక్ అనేది బయట ఉన్నా ఎక్కడున్నా ప్రొటెక్టెడ్ అనిమలే. సల్మాన్ ఖాన్ వాళ్ళు షూటింగ్కి వెళ్ళి రాత్రి ఎక్కడో హోటల్లో ఉన్నారు, రండి సార్ మేము తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళి షూట్ చేశారు. అక్కడ బిష్నోయిస్ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళు ప్రాణాన్నైనా వదిలిపెడతారు కానీ ఎవరిని పోచర్స్ని ఒప్పుకోరు. సో వాళ్ళు సల్మాన్ ఖాన్ని వెంబడించి వాళ్ళు తరిమారు, వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో తర్వాత ఒక ఏసీఎఫ్ ఉన్నాడు, ఆయన చాలా హానెస్ట్, సిన్సియర్, చాలా మంచి వ్యక్తి. ఆయన వెళ్ళి వాళ్ళ హోటల్ని రైడ్ చేసి వెహికల్ని పట్టుకున్నాడు. అప్పటికే వాళ్ళు వెహికల్ని తీసుకెళ్ళి సర్వీస్ స్టేషన్లో వెళ్ళి కడిగేసి అంతా తుడిసేసినారు. కానీ మా ఏసీఎఫ్ చాలా సిస్టమేటిక్ అనమాట. ఆయన ఇంచ్ బై ఇంచ్ ఎతికాడు. ఇంచ్ బై ఇంచ్ ఎతికితే ఎక్కడో మ్యాట్ వేసింటారు కదా, మ్యాట్ కింద ఇంత బ్లడ్ శాంపుల్ దొరికింది. ఎంట్రుకలు 4-5 ఎంట్రుకలు దొరికినాయి. మనం డోర్ వేస్తాము, డోర్ దగ్గర ఆ ఎంట్రుకలను బ్లడ్ శాంపుల్స్ తీసుకెళ్ళి ఆ చనిపోయిన అనిమల్ ఎంట్రుకలు బ్లడ్ శాంపుల్తో మ్యాచ్ చేసి ఫిక్స్ చేశారు. సో అది పార్కులో బయట చేశారు. నేను చెప్పాను కదా, పార్క్ లోపలికి వచ్చిన జడ్జిని అరెస్ట్ చేశాము. అతను జడ్జి టర్మినేట్ అయ్యారు. తర్వాత ఎమ్మెల్యే, ఎంపీలు ప్రొవోకేటివ్ స్పీచ్ ఇచ్చినా కూడా స్ట్రిక్ట్గా తీసుకున్నాము. వాళ్ళు మాఫీనామా చెప్పారు. ఇప్పుడు దాకా అది మీ టీంలో లోపలికి వచ్చి చేయకపోయినా మీ వాళ్ళు అంత కష్టపడి చేశారు, పట్టుకున్నారు కదా. పట్టుకున్న తర్వాత కూడా కోర్టులో చాలా కాలం అది నడిచింది. అవును, అది మన డెమోక్రటిక్ ప్రాసెస్ అండి. దీనికి అది ఎట్లా అంటే కోర్టులో ఒకసారి కోర్టులో వేసిన తర్వాత కోర్టు వాళ్ళ ప్రకారం టైం ఇస్తారు. ఇంకొకటి ఏమంటే మన వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అది ప్రాబ్లం అనుకోండి లేదా పాజిటివ్ అనుకోండి, మనం ఏ ఎవిడెన్స్లు తీసుకెళ్ళినా వాటికి ఓన్లీ పోలీస్ ఆఫీసర్ ఎవడైనా ఇన్వెస్టిగేట్ చేస్తే వాటిని కన్సిడర్ చేయరు. ప్రతి ఒక్క ఎవిడెన్స్ను సస్పెక్ట్ చేస్తారు. ఇది ఎవిడెన్స్ కాదు, మీరే చేసినారు అని, మీరే ఫ్యాబ్రికేట్ చేసినారు అని. సో మన వకీల్ గారు వచ్చేసి ప్రతి ఒక్కటి మళ్ళీ స్టేట్మెంట్లు తీసుకోవడము, ఎంక్వైరీలు చేయించడం, ఇవన్నీ చేసి 10 ఏళ్ళు అవుతుంది. డేట్ బై డేట్ మీద డేట్ తీసుకుంటారు. ఎంతోమంది విట్నెస్లు కూడా మర్చిపోతారు. వాడు చెప్పిన దాన్నే 4 సార్లు అడిగే గురికి ఏదో చెప్పినాడు సార్ అని చెప్పి చేసుకుంటారు. ఇది మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అది ఘోరమైన పరిస్థితి. సార్, ఆ కేసులో ఫైనల్గా ఏం జరిగిందండి? సల్మాన్ ఖాన్ కేసులో ఇప్పటికీ 5 కేసులు పెట్టారు. 5 కేసుల్లో 2-3 కేసుల్లో తప్పించుకున్నాడు. 3 కన్విక్షన్ అయింది. కానీ ఇప్పుడు నడుస్తూనే ఉంది. ఇప్పటికి కూడా అతని దగ్గర ఉన్న గన్ను వచ్చేసి ఆర్మ్స్ యాక్ట్ కింద వేరే పోలీస్ చేస్తుంది. తర్వాత మా దాంట్లో ఈ కేసులు ఇంకా రెండు పెండింగ్గా ఉన్నాయి. 18 ఏళ్ళు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే మీరు కన్విక్షన్ పోద్దండి. కన్విక్షన్ లేట్ అయినా కూడా పర్వాలేదు. కానీ ఇప్పటికీ సల్మాన్ ఖాన్ బాంబే నుంచి ఇక్కడికి రావడానికి, జోధ్పూర్కి రావడానికి కనీసం 20 సార్లు వచ్చాడు. ఒకసారి ఫ్లైట్లో రావాలి, వాడు లాయర్లను తీసుకురావాలి. అతనికి దగ్గర ఒక 4-5 కోట్లు డబ్బులు పోయింటాయి. అది కాకుండా కూడా ప్రతిసారి వచ్చినప్పుడల్లా పెద్ద ప్రచారం జరుగుతుంది కదా, వైల్డ్ లైఫ్ను ఎవరు కానీ చేసినా కూడా ఇట్లా జరుగుతుంది. ఈరోజు మీరు కూడా సల్మాన్ ఖాన్ను పట్టుకున్నారు అంటే వైల్డ్ లైఫ్లో మనం చంపకూడదు అనేది అందరికీ తెలిసిపోయింది. ఇంతకంటే మించిన ప్రచారం ఎక్కడ జరుగుతుంది?
కరెక్టే సార్, మీరు చెప్తుంది మంచి పాయింటే అది. కానీ మెసేజ్ ఏం పోయింది జనాలకి? మెసేజ్ ఏమంటే మన న్యాయ వ్యవస్థలో స్లో అని, ఇది ఫ్యాక్ట్. అది దాన్ని మనం కాదనలేము. దాన్ని ఎక్స్పెడిట్ చేయమని నేను కోర్టుకు వెళ్ళి, సార్ దీన్ని తొందరగా చేయండి, సల్మాన్ ఖాన్ జైలుకి పంపించాలంటే కోర్టు అడుగుతుంది, అరే వై కాంట్ యూ వెయిట్, ఎందుకు వెయిట్ చేయలేవు, ప్రొసీజర్ ఉంది కదా. సో కోర్టు దగ్గర మనం ఏమీ చేయలేము సార్. అక్కడ ఆ కేసులో సల్మాన్ ఖాన్ షూటింగ్ వచ్చిన తర్వాత వితౌట్ పర్మిషన్ లోపలికి వెళ్ళాడు, ఫైర్ ఓపెన్ చేశాడు. కాదు, అతను షూటింగ్ వచ్చాడు, సాయంకాలం పూట ఊరి బయట పోయినాడు. అక్కడ జోధ్పూర్లో మనలాగా శాంక్చురీ అనిమల్స్ ఉంటాయని లేదు, ఊరి బయట కూడా జింకలు ఉంటాయి. అక్కడ ఊరి బయట జింకను కాల్చాడు. అంటే కాల్చమని ఎవరు చెప్పారు ఆయనకు? ఆయనతో పాటు 4 ఉన్నారు, హీరోలు ఉంటారు కదా. సార్ రండి సార్, మనం కాల్చుకొని చంపుదామో తిందామని. అట్లే మన దిక్కు కూడా ఉంటుంది కదా. అంటే కాల్చారు, తిన్నారు కూడా. దాన్ని తినే లోపల ఏమైందంటే, విలేజ్లో రాత్రిపూట బంధువు కాలుస్తానే వాళ్ళకి తెలిసిపోయింది ఎవరో అనిమల్ను షూట్ చేసినారు. సో వాళ్ళు చేజ్ చేసినారు అనిమల్, అది వెహికల్ ఎంబడి. పాపం వాళ్ళ దగ్గర విలేజెస్ దగ్గర కూడా వెహికల్స్ ఉన్నావు కదా సినిమాలో లాగా, వీళ్ళు పరిగెత్తి వచ్చేసినారు. వీళ్ళు అనిమల్ను రికవర్ చేసుకున్నారు, ఎవరు విలేజర్సే. వాళ్ళు గాడీలు వేసుకున్న అనిమల్ కూడా ఎక్కడో పడేసి వెళ్ళిపోయినారు. కానీ ఆ ప్రాసెస్ లోనే ఆ ఎంటుకలు అవన్నీ ఉండిపోయినాయి, వాళ్ళు తినేంత టైం దొరకలే వాళ్ళకి. కానీ ఆ విలేజర్స్ మాత్రం స్ట్రాంగ్ పర్ల్. చాలా బిష్నోయిస్ అని చాలా వాళ్ళు ప్రాణం ఇస్తారు. మీరు నమ్మరు, అప్పుడప్పుడు చింకారా అని, బ్లాక్ బక్స్ అని, చిన్న జాను అనే అనిమల్స్ పుట్టినవి తల్లి చనిపోతే అవన్నీ వదిలిపోయి అబండాండ్ ఉంటాయి కదా దూడల్లాగా. 1-2 ఫొటోస్ ఉన్నాయి. ఆ తల్లి తన బిడ్డ పాలతో పాటు ఆ జింకలు కూడా పాలిస్తాయి. అంత ప్రేమ. చాలా గ్రేట్ కదా. అవునండి. అంటే ఆ కమ్యూనిటీ ఎక్కువగా జంతువులు ఓన్లీ అక్కడే ఉంటారు. బిష్నోయి అంటే బిష్ అంటే బీస్ అంటే 20, నవ్ అంటే 9, బిష్నోయి అని 29 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాళ్ళ గురువు జంబోజీ మహారాజ్ అని ఆయన 29 సూత్రాలు చెప్పినాడు. అరే మాంసం తినద్దండి, మందు తాగద్దండి, తెల్లగుడ్డలు వేసుకోండి, పూజ చేయండి, శుద్ధంగా ఉండండి అని 29 సూత్రాలు చెప్పిపోయినాడు. వాటిని ఫాలో చేసే వాళ్ళని బిష్నోయిస్ అంటారు. అంటే వాళ్ళు ఎలాంటి క్రైమ్ కూడా చేయరు. వాళ్ళు క్రైమ్ చేయరు అనేది ఉండదు, మిగతాడు చేయొచ్చు, అనిమల్స్ చంపకూడదు, మిగతా క్రైమ్ చేయొచ్చు. చేస్తుంటారా? మస్తు. ఎందుకంటే బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో ఉంటారు, డ్రగ్స్ అని ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ బాగా మంచి వైలెంట్, మంచి దిట్టమైన మనుషులు. డెజర్ట్ లో ఉంటారు. డెజర్ట్ లో ఉన్న వాళ్ళు మనలాగా బాగా సుఖంగా ఉండరు. బాగా ఎండ, బాగా చలి, తక్కువ నీళ్లు, బాగా కష్టపడతారు. నడచాలి కదా కిలోమీటర్లు. అట్లాగా బాగా కట్టి ఒళ్ళు అంటారు చూసారా, అట్లాగా ఉంటారు. 6 అడుగులు ఉంటారు ఒకరోజు, తక్కువ అంటే 6 అడుగులు ఉంటారు. సార్ మీరు టైగర్ జోన్ లో చాలా కాలం పనిచేశారు. టైగర్ జోన్ ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు? అది చెప్పాను కదండి, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అది ఒకటి. తర్వాత పెట్రోలింగ్ వెళ్ళేవాళ్ళం, నైట్ పెట్రోలింగ్స్ బాగా ఇంటెన్సివ్ చేసాము. ఇంటెన్సివ్ చేసి బాగా పోచింగ్ అని స్టాప్ చేసాము. పోచర్స్ని పట్టుకొని బాగా స్ట్రిక్ట్గానే రూల్స్ ఫాలో చేసాము. వీటన్నిటికీ చేయడానికి ఒకే ఒక నాకు శక్తి నా స్టాఫ్ అండి. మనము సిన్సియర్గా చేసినప్పుడు, మనము హానెస్ట్గా చేస్తే అక్కడ ప్రజలు దే ట్రస్ట్ యూ. నేను గర్వంగా చెప్పుకోగలను, 6 ఏళ్లలో 30 సార్లు విలేజర్స్తో గొడవలు జరిగిన, వాళ్ళు 300 మంది వచ్చినా, నా 200 మంది స్టాఫ్తో మేము కొట్లాడినా, ఒక్కోసారి వాళ్ళు ఏం చెప్తారు, స్టాఫ్ ఒక చిన్న చౌకీ ఉంటుంది సార్, 6 మంది 8 మంది ఉంటారు. విలేజర్స్ వచ్చి 1-2 సార్లు అనేవాళ్ళు, మేము రాత్రికి వచ్చి కొట్టిపోతాము అని. కొంతవరకు చెప్పగలిగామంటే భయం లేకుండా, మీరు కొట్టాలనుకుంటే కొట్టండి, మీరు కొట్టారనుకో మేమందరము వెళ్ళి టౌన్లో కూర్చుంటాము, మీ విలేజర్స్ ఎప్పుడు టౌన్కి వస్తే మేము టౌన్లో కొడతాం. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. నన్ను చంపుతామని ఒక థ్రెట్ ఇచ్చారు, గవర్నమెంట్కి లెటర్ రాశా, గవర్నమెంట్ కూడా అవునని చెప్పింది. తర్వాత మా ఇంటి ఎదురుగా మా ఫ్యామిలీ కోసము, నా కోసము 1+4 పోలీసు పోస్ట్ ఇచ్చింది ఫర్ 6 months. నాకు కూడా ఒక గన్మెన్ ఇచ్చి పెట్టింది. నేను రివాల్వర్ పెట్టుకున్నా. ఎవడు అడిగితే సార్ మీరు బయట పోవద్దని చంపుతారంటే చెప్పేశా, చస్తే పూర్తిగా చచ్చేయాలి. మళ్ళీ ఇట్లా బతికడం ఉండదు. చచ్చిన తర్వాత నిన్ను కాలుస్తారో పూడుస్తారో ఏం సంబంధం ఉండదు మనకి. కానీ బతికితే మటుకు మనము
మనం కూడా వదిలిపెట్టను. తర్వాత చచ్చేటప్పుడు హిందీలో ఒకటి కహావత్ ఉంటుంది, అదేమంటారంటే చచ్చేటప్పుడు నేను నక్క చావును అని, గీదడుగా మరణాన్ని చచ్చేటప్పుడు ఒకరిద్దరిని చంపుతాను రాని. సో అట్లా భయపెట్టి చంపాలేదులే, మనం కూడా ధైర్యంగా ఉండాలి, చేయాలి. కానీ అట్లాంటి అవకాశం ఎప్పుడు రాలేదు, అట్లాంటి పరిస్థితి రాలేదు, కానీ చేశాము. నేను చేరిన టయానికి 20 నుంచి 22 టైగర్స్ ఉండేటివి. 6 ఇయర్స్లో ఆ నెంబరు 44 దాకా పెరిగింది. ఈరోజు ఆ నెంబరు 70 దాకా వచ్చింది. సార్ మీరు పెట్రోలింగ్ చేస్తున్న టైంలో ఎప్పుడైనా డైరెక్ట్గా మీ మీదకి వచ్చాయా టైగర్లు? పెట్రోలింగ్ టైంలో కాదని, టైగర్స్ మనం అప్రమత్తంగా లేకపోతే భయపేస్తుంది. 2 సార్లు దగ్గరగా జంప్ చేసి వచ్చే స్టేజ్కి వచ్చింది, కానీ మనం జాగ్రత్తగా ఉంటాం కాబట్టి తప్పించుకోగలిగాము. సార్ సాధారణంగా విలేజ్లో కానీ లేదా అడవుల్లో కానీ వెళ్తున్న టైంలో సడన్గా పులి ఎదురైంది అనుకోండి, అక్కడ మనం ఆగిపోవాలా లేదా దానికి బెదిరించాలా, లేదు మనం ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి? నేను చెప్తాను చూడండి, మన వాళ్ళు అనుకుంటారు టైగరు మీరెంత భయపడతారో మీకంటే 10 ఇంతలు టైగర్ భయపడుతుంది, మీకంటే 10 ఇంతలు టైగర్ భయపడుతుంది. మనిషి అనేవాడు వస్తున్నాడు అంటే 99% టైగర్స్ అవాయిడ్ చేసి వెళ్ళిపోతాయి, మీకు కనపడవు, రావు. ఎప్పుడైనా పొరపాటున అది నిద్రపోతుంది, మీరు చూసుకోలేదు, దగ్గర పోయినారు అంటేనే ఎదురుగా సర్ప్రైజింగ్గా వస్తేనే తప్పితే మిగతా ఎప్పుడు రావు. అంటే మనం చూడగానే వెళ్ళిపోతాయి అవి. 99% మనం చూడకముందే అవి చూసింటాయి, పసిగడతాయి, వెళ్ళిపోతాయి. అది తర్వాత ఇంకొకటి, మేము పెట్రోలింగ్ చేసేటప్పుడు ఎప్పుడు ఒంటరిగా మేము పోము, ఒక్కడిగా పోము. మేము ఎప్పుడు కానీ 4-5గా వాక్ చేస్తూ పోతూ ఉంటాము. తర్వాత వాక్ కూడా సైలెంట్గా చేయం కదా, ఏదో చెట్టు గురించో పుట్ట గురించో అనిమల్స్ గురించో మాట్లాడుతూ పోతూ ఉంటాం కాబట్టి ఆ అనిమల్స్ ముందుగానే కొద్దిగా రావు. అట్లా పొరపాటున ఎప్పుడన్నా మనం తెలియకుండా దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు తప్పదు. ఓకే, అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు ఎవరైనా అన్నోన్ పర్సన్ కొత్తగా వచ్చిన వ్యక్తి వెళ్ళాడు అనుకోండి ఫారెస్ట్లోకి, నిజంగా టైగర్ ఎదురైంది, ఏం చేయమంటారా? పారిపోమంటారా? టైగర్ మీద కొంత మనం ఏం చేసేది ఉండదు, చేసేదంతా టైగర్ చేస్తుంది. నిజము, మనకు ఆ ఛాన్స్ ఉండదు, చాయిస్ ఉండదు. ఎందుకంటే టైగర్ బరువు వచ్చేసి 200 నుంచి 250 కిలోలు ఉంటుంది, 300 కిలోలు ఉంటుంది. తర్వాత మీరు నమ్మరు, టైగర్ కానీ ఒక్క పంజా ఇట్లా కానీ ఊరికి అట్లా పెట్టినా కూడా మనకు ఒక దగ్గర ఒక 70 పౌండ్స్ 80 పౌండ్స్ బరువు పడుతుంది. ఒక చిన్న దుచ్చి ల్యాండ్ అయినా కూడా మనకు ఇక్కడ మా కొలీగ్ ఒక అతను ఇట్లా దగ్గరికి వెళ్ళిపోతే అది ఆయన మీద జంప్ చేసుకుంటూ వెళ్ళింది. జంప్ చేసుకుంటూ వెళ్తే అతనికి 2-3 రిబ్ కేజెస్ ఇరిగిపోయినాయి, అవి రిబ్ కేజ్ బోన్స్ ఇరిగిపోయినాయి. సో మనం ఏం చేసేది లేదు, 250 కిలోల నుంచి 300 కిలోలు మీ ముందు జంప్ చేస్తే మనం ఏం చేసేది లేదు. మనమంతా 80 కేజీలు ఉంటాము, తగ్గిపోతుంది. అంటే ఆ విధంగా కాకుండా అది దాన్ని మనల్ని చూసి అదే వెళ్ళిపోతున్న టైంలో దాన్ని బెదిరించడానికి మనం ఏమైనా ఏం చేసేది లేదు, ఏం చేయడానికి లేదు. అంతకైతే గన్ ఉంటే గన్తో ఫైర్ చేయొచ్చు, అంత సమయస్ఫూర్తి ఉండి గన్ను లోడ్ చేసుకొని ఉండి పేల్చే అంత టైం దొరకదు సార్. కాకపోతే ఏమంటే అట్లాంటి పరిస్థితి వచ్చి మనం టైగర్ని కాల్చామనుకోండి, ఫస్ట్ మనకు కూడా అడుగుతారు కదా, నువ్వెందుకు కేర్లెస్గా అన్నావు అని. టైగర్ని చంపడం కూడా నీకు కూడా ఎంక్వైరీ ఉంటుంది, అన్ని రామాయణాలు ఉంటాయి దానివల్ల. కానీ ఇప్పటిదాకా ఇట్లాంటి పరిస్థితి ఎక్కడా ఏర్పడదు. అప్పుడప్పుడు మనము టైగరు అటాక్ చేసింది వింటాము, అది ఎక్కడ వింటాము, విలేజర్స్ వెళ్ళిపోతారు, విలేజర్స్ ఒక్కడే వెళ్ళిపోయి ఉంటాడు, చెట్లు కొడుతూ ఉంటాడు, చూసుకో ఉంటాడు. సో అట్లాంటప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే ఒంటరిగా ఉంటే టైగర్ దాడి చేస్తుంటుందా? చేయదు, అది కూడా వీడు తొందరగా వెళ్ళిపోయాడు. మన 2017లోనే ఎప్పుడు మా స్టాఫ్ ఒకతను అక్కడ లేబర్ పని చేస్తుంది, ఇంకొక రోడ్డుకు 2 తాళ్ళ లేబర్ పని చేస్తున్నారు. ఇతను ఒక తావున లేబర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇంకొక తావుకి వెళ్ళాడు, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మళ్ళీ మొదటి దావుకు పోతా ఉన్నాడు. మొదటి దావుకు పోతా ఉన్నప్పుడు అతనికి యూరినల్స్ వచ్చాయి. యూరినల్స్ వచ్చినప్పుడు ఏం చేశాడు, ఒక బుష్ లేకపోతాం, రోడ్లోనే పోసుకుంటే పర్వాలే, పొదలేకపోతామని చెప్పి ఆడిపోయినాడు. ఆడ టైగర్ పడుకోనింది, అది వాడిని అటాక్ చేసింది. అట్లా అట్లుంటుంది. తర్వాత అన్నిటికంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయంటే అనిమల్స్ విలేజ్ దగ్గరికి వచ్చేస్తాయి. విలేజ్ దగ్గరికి వచ్చినప్పుడు క్యాటిల్ను అటాక్ చేస్తాయి అనుకోండి. క్యాటిల్ని అటాక్ చేసినప్పుడు ప్రజలు కూడా ఏం చేస్తారు, కొంతమంది మన దిక్కు లట్టు తీసుకొని పోయి కొడదామని పోతారు, అది కూడా టైగర్ వచ్చి అటాక్ చేస్తుంది.
అట్లా జరుగుతుంది. కానీ అదే నువ్వు ఒంటరిగా పోతా ఉన్నావు, అది ఒంటరిగా పోతుంది, ఇది వచ్చి సార్ నన్ను అటాక్ చేసింది అనేది ఉండదు. సార్ ఒకవేళ మీరు ఒక గ్రామీణ నైట్ టైం విలేజ్కి అటాక్ చేస్తుంది అనుకోండి టైగర్, వచ్చినప్పుడు మీరు చెప్తున్నా కానీ పెద్దగా సౌండ్ చేస్తే అది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది? లేదు, అట్లా ఛాన్సెస్ ఉండదండి. అంటే అటాక్ చేసిన తర్వాత అది అక్కడే కూర్చోదు. అటాక్ చేసిన తర్వాత అక్కడే కూర్చోదు, అది 99% వెళ్ళిపోతుంది. అదే క్యాటలు అట్లా దున్నింది అనుకోండి, అది తిండి కోసం మళ్ళీ వస్తుంది. సో అది వాళ్ళు ఏం చేస్తారు, మా అనిమల్ని చంపింది కదా అని చెప్పేసి దానికి పాయిజన్ పెడతారు. ఆ పాయిజన్ పెట్టినప్పుడు దాన్ని పాయిజన్ పెట్టనీయకుండా వాళ్ళు కంపెన్సేషన్ పే చేయాలి టైమ్లీ. తర్వాత మా స్టాఫ్ని డిప్లాయ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి ఏ టైగర్ ఇది ఎందుకు రోజుకు మాటికి వస్తుంది. నేను ఫోటోలు తీసుకుంటూ ఉంటాం. సో ఫోటోగ్రఫీ పెట్టి దాన్ని కెమెరా ట్రాప్స్ పెట్టి ఫోటోలు తీసుకొని చేస్తూ ఉంటాము. అట్లా చేసి ప్రజలకు ఇమ్మీడియట్గా కంపెన్సేషన్ పే చేయాలి. రాజస్థాన్లో మనిషి చనిపోతే 10 లక్షలు ఇమ్మీడియట్గా పే చేయాలి. ఇమ్మీడియట్గా, నో డిలే, వితిన్ 1 day కలెక్టర్ ట్రెజరీ నుంచి పాస్ చేసి బిల్ పాస్ చేసి ఇస్తారు. మనీ ఈజ్ ఇమ్మీడియట్లీ గివెన్. అచ్చా, క్యాటిల్ కానీ ఆవులు జంతువులు క్యాటలు దానికి అప్పుడు మారుతూ ఉంటుంది. మంచి ఆవు అయితే 20,000, 10,000, బకరా అయితే 5,000, అట్లా ఊంట్ అయితే 25,000, అట్లా రేట్స్ ఫిక్స్ చేసింటారు. టైం టు టైం రివైజ్ చేస్తూ ఉంటారు. అది వచ్చేసి మనము టైమ్లీ పే చేయకపోతే విలేజర్స్ వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది కదా. సో దానివల్ల రిటాలియేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారండి, చనిపోయిన ఆవులో లేదా బర్రెలో కానీ ఏదైనా పాయిజన్ పెడతారా? అవును, రిటాలియేషన్ కిల్లింగ్ ఉంటుంది. మీరు పే చేయలేదనుకోండి డబ్బులు, సో ఇది మాటికి వస్తుందని చెప్పి దానికి పాయిజన్ కలిపేస్తారు. అది టైగర్కి చంపుతుంది. చంపిన తర్వాత అది నీళ్లు తాగడానికి ఎక్కడికి పోయినప్పుడు వాళ్ళు పోయి మన ఏమంటారు ఎండ్రీను ఇట్లాంటివి ఉంటాయి కదా, పెస్టిసైడ్స్ కలిపేస్తారు. అప్పుడు వాసన తినేస్తుంది వచ్చే టైగర్, దానికి తెలియదు కదా అంతగా, తినేస్తుంది, తిని అది చనిపోతుంది. దాన్ని ఆపు చేయడమే పెద్ద గొప్ప. అది హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. సో వాటిని స్టాప్ చేయాలి. అది అంటే రెండోసారి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి రాకుండా ఉండాలంటే 2 రకాల కారణాలు ఉంటాయండి. వాళ్ళు ఏం చేస్తారు, గ్రేజింగ్ కోసం అని చెప్పేసి ప్రజలు అడవిలోకి పోతారు. ఆవులు పోతున్నాయి కాబట్టి ఆవులు అన్నిటి ఈజీగా దొరుకుతాయి. జింక అంతా పరిగెత్తుతుంది, ఆవు అయితే ఈజీగా దొరుకుతుందని చెప్పి వస్తుంది. రెండో కారణం ఏమంటే జింకలు కూడా క్రాప్స్ వేస్తాం కదా, అగ్రికల్చర్ క్రాప్స్, వాటిని తినడానికి వస్తాయి. అడవిలో చెట్లు గట్టిగా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి. క్రాప్ అయితే చాలా మంచిగా ఈజీగా ఉంటుంది కదా, లేతగా ఉంటుంది అని చెప్పి వస్తాయి. సో వాటంబడి టైగర్స్ వచ్చేస్తాయి. సో వాటిని స్టాప్ చేయాలంటే మనము వాళ్ళకి ఏం చెప్తాము, అగ్రికల్చర్ క్రాప్స్ ఇట్లాంటివి వేసుకోండి ఏవైతే రావో అట్లా, నెంబర్ 1. తర్వాత కొన్ని తాళ్ళు ఫెన్సింగ్ వాల్ కట్టేస్తాము పోకుండా. ఎక్కడెక్కడ ఎక్కువ డెన్సిటీ ఎక్కువ ఉంటుందో హ్యూమన్ బీయింగ్స్ అక్కడ వాల్ కడతాము, డిచ్ ఫెన్సింగ్ చేస్తాము. సో అట్లాంటివి చేస్తూ ఉంటాం. సార్ మీరు నెక్స్ట్ ఎక్కడికి వచ్చారా? సో దాని తర్వాత నేను ఇక్కడ కర్ణాటకలో నాగర్హోలి అనే ఇక్కడ టైగర్ రిజర్వ్కి వచ్చాను. డెప్యుటేషన్ మీద వచ్చారా? ఇక్కడ నేను చదువుకోవడం కోసం వచ్చాను. ఎందుకంటే 6 ఏళ్ళు పనిచేసినప్పుడు మనకు సైన్స్ ఇంకా నేర్చుకోవాలని ఒకటి ఉంది. నేను మన జ్ఞానపీఠ అవార్డు విన్నరు శివరామ్ కారంత్ అని ఉన్నారు, వాళ్ళ కొడుకు ఉల్లాస్ కారంత్ అని, అతని కింద నేను స్టూడెంట్గా చేరాను. ఇక్కడ కర్ణాటకకు వచ్చి నాగర్హోలి నేషనల్ పార్క్లో, అది కూడా టైగర్ రిజర్వ్, అక్కడ నేను 3 ఏళ్ళు రీసెర్చ్ చేశాను. ఓకే. రీసెర్చ్ అయిన వెంటనే నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండోనేషియాలో 5 ఏళ్ళు నాకు డెప్యుటేషన్ ఇచ్చారు. అక్కడ సునామీ వచ్చింది కదా, అప్పుడు సునామీ వచ్చినప్పుడు అక్కడ బాగా దెబ్బతినింది. అక్కడ కూడా టైగర్ రిజర్వ్లో అది వచ్చేసి లూషర్ ఎకోసిస్టమ్ అని, ఆ ఎకోసిస్టంలో ఎస్టాబ్లిష్ చేసి అక్కడ స్టాఫ్ ట్రైనింగ్ ఇచ్చి టైగర్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనే దాని మీద నాకు 5 years సుమత్రా ఐలాండ్లో అచ్చే అని మన సునామీ వచ్చింది చూసారా, అక్కడ నేను పనిచేశాను 5 ఏళ్ళు. అక్కడ పనిచేసి అక్కడ ఇండోనేషియా గవర్నమెంట్కి హెల్ప్ చేశాను నేను. తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత నేను మళ్ళీ ఇండియాకి వచ్చేసాను. 5 ఏళ్ళ తర్వాత ఇండియాకి వచ్చేసి నేను రాజస్థాన్లో భరత్పూర్ CCFగా పనిచేశాను వైల్డ్ లైఫ్లో. ఢిల్లీ బోర్డర్లో. అవును, అక్కడ కూడా మన కేలాదేవి అని ఘనా బర్డ్ శాంక్చురీ అని ఉంది. అంతకుముందు సైబీరియన్ క్రేన్స్ వచ్చేటివి, అక్కడ పనిచేశాను. అప్పుడే మళ్ళీ నన్ను రంథంబోర్ టైగర్ రిజర్వ్, ఆ జోన్కి అంతా నేను చీఫ్గా ఉన్నాను. అక్కడ రంథంబోర్కి కూడా టైగర్ రిజర్వ్కి మళ్ళీ ఫీల్డ్ డైరెక్టర్గా ఉండేవాడిని. అంతకుముందు చెప్పడం ఇంపార్టెంట్ ఏమంటే, నేను పనిచేసేటప్పుడు 2000 ప్రాంతాల్లో మన బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చారు ఇండియాకు.
అప్పుడు అతను టైగర్ చూడాలని అంటే ఎక్కడికి తీసుకెళ్తే 100% టైగర్స్ చూడగలము అని అంటే అప్పుడు రంథంబోర్ అని సజెస్ట్ చేశారు. సో అప్పుడు ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారు వచ్చారు. అదొక పెద్ద ఎక్సర్సైజ్ అనమాట. ఎందుకంటే ప్రపంచంలోనే అతను గొప్ప శక్తిశాలి వ్యక్తి, ఆర్మీ వైజు ప్లస్ థ్రెట్ వైజు అతను చాలా ఇంపార్టెంట్ పర్సన్. అట్లాంటి విఐపికి నేను ఫతే సింగ్ రాఠోడ్ అని అతను ఇద్దరం కలిసి మేము వెళ్ళాము. గవర్నమెంట్ తరపున నేను, అతను ఇండివిజువల్గా అతను వచ్చాడు. ఎందుకంటే అతను ప్రెసిడెంట్ క్లింటన్కి తెలిసిన అతనికి ఫ్రెండ్ అనమాట. మేమిద్దరము ప్లస్ ప్రెసిడెంట్ క్లింటన్ వాళ్ళ అత్తగారు రొడామ్ క్లింటన్ అని వాళ్ళ కూతురు చెల్సీ వీళ్ళు వచ్చారు. మేము తీసుకెళ్ళి అప్పుడు 2 టైగర్స్ చూశారు. అతను ఫస్ట్ టైము ప్రెసిడెంట్ రావడము 2 తావుల, ఒకతాను కాదు 2 తావుల్లో పార్కులో తీసుకెళ్ళి 2 తావులు టైగర్స్ చూపించాము. అంటే రంథంబోర్ అనేది వర్క్ చేసిన వాళ్ళని ఎంత కాన్ఫిడెంట్ అంటే మేము ఈ రోజుకి కూడా మీరు ఇప్పటికి కూడా రంథంబోర్కి వెళ్తే మీకు టైగర్స్ బాగా దొరుకుతాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి, రంథంబోరు ఈరోజు కంట్రీలో ఉన్నటువంటి టాప్ టైగర్ రిజర్వ్స్లో ఒకటి. తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి టైగర్స్ పిక్చర్స్ కానీ తీసుకుంటే మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ టైగర్స్ పిక్చర్ తీసుకుంటే 70% ఆర్ ఫ్రమ్ రంథంబోర్ ఓన్లీ. 70% టైగర్స్ ఓన్లీ ఫ్రమ్ రంథంబోర్. తర్వాత ఇప్పుడు మా రంథంబోర్ వలన ఎంత లాభము ప్రజలకు అని ఎస్టిమేట్ చేశారు. టోటల్గా 400 crores ఇన్కమ్ ఉంది. దాంట్లో డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేసి డైరెక్ట్ మాకు గవర్నమెంట్కి టికెట్లు అమ్ముతాం చూసారా, 35 crores హైయెస్ట్. 35 crores ఓన్లీ త్రూ టికెట్స్. అక్కడ హోటల్స్ ఉన్నాయి. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 1000 members డైరెక్ట్లీ ఎంప్లాయిడ్. 5000 ఫ్యామిలీస్ దాని మీద సర్వైవ్ అవుతున్నాయి. 5000 ఫ్యామిలీస్. ఇప్పుడు రంథంబోర్లో అంటే సవై మాధోపూర్ డిస్టిక్లో రంథంబోర్ టైగర్ రిజర్వ్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన హైదరాబాద్ కానీ అమరాబాద్ కానీ తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కానీ కావల్ కానీ ఇవన్నీ మనం కానీ బాగా చేసుకోగలిగితే ఇవి కూడా 400 నుంచి 500 కోట్ల రూపాయల ఇన్కమ్ తీసిపెట్టి రాగలరు. తర్వాత ఎక్కడికి వచ్చారు సార్ నెక్స్ట్ పోస్ట్? తర్వాత నేను హెడ్ క్వార్టర్లో వేశారు. నన్ను చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అంటే ఎంటైర్ స్టేట్కి నన్ను ఇన్ఛార్జ్గా వేశారు. నేను మొత్తం స్టేట్కి ఇన్ఛార్జ్గా ఉండేవాడిని, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్గా. అన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ 25 ఉండేటివి, నేషనల్ పార్క్స్ 3 ఉండేటివి. తర్వాత కన్జర్వేషన్ రిజర్వ్స్ అని ఒక 8 ఉండేటివి. వాటిని అన్నింటినీ చేసేవాళ్ళము, మేనేజ్ చేసేవాళ్ళము, పాలసీ గైడ్లైన్ చేసేవాళ్ళము. మా టైంలోనే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని ఉంది కదా, వాటిని కాపాడడం కోసము మేము కొద్దిగా క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇదైంది. తర్వాత నన్ను 2019లో నన్ను చీఫ్ స్టేట్ బయోడైవర్సిటీ చైర్మన్ చేశారు. తర్వాత నేను PCCF హాఫ్గా పనిచేశాను 1 year. తర్వాత 2020లో రిటైర్ అయ్యాను. ఓకే సార్, రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు? రిటైర్ అయిన తర్వాత ముఖ్యంగా నేను ఇప్పుడు హర్యానా గవర్నమెంట్ నన్ను వాళ్ళ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు ఉంది, వాళ్ళు ప్రతి ఒక్క విలేజ్లోన మనము పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్స్ అని తయారు చేయాలి. మన ఆంధ్రప్రదేశ్లోనే చేయాలి, ప్రతి ఒక్క స్టేట్లోనే చేయాలి. సో ఇవి చేసినప్పుడు వాటిని క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి నేను చైర్మన్. సో నేను హర్యానా గవర్నమెంట్తో వర్క్ చేస్తాను, అడ్వైజర్గా ఉన్నారు ఇప్పుడు. ఇది కాకుండా నా పని తర్వాత మన క్రెడిబిలిటీని చూసి సెంట్రల్ విజిలెన్స్ కమిటీ అని ఉంది, CVC అని ఉంది. CVC వాళ్ళు మనము ఇండిపెండెంట్ మానిటరింగ్ ఎంటిటీస్ అని IMEs అని ఎంపానల్ చేస్తారు. ఎంపానల్ చేశారు. నన్ను 2 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నన్ను తీసుకున్నారు. ఒకటి వచ్చేసి కోల్ ఇండియా రాంచీలో ఉంది, అక్కడికి నేను IMEగా వెళ్తూ ఉంటాను. తర్వాత మన మధ్యప్రదేశ్లో నర్మదా పవర్ కార్పొరేషన్ ఉంది, నేను వాళ్ళకు కూడా IMEగా ఉన్నాను. సో ఇది కాకుండా ఇంకా అది స్టార్ట్ చేయలేదు. మన నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ వాళ్ళకి టైగర్ కన్జర్వేషన్ ప్లాన్ రాయడానికి నన్ను అడిగారు. నాకు కొద్దిగా టైం కుదరడం లేదు, దాన్ని స్టార్ట్ చేయాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మన చిత్తూరు డిస్టిక్లో కౌండిన్య శాంక్చురీ అని ఉంటుంది.
ఎలిఫెంట్స్ ఉన్నాయి. దాని మేనేజ్మెంట్ ప్లాన్ కూడా రాయాలని అడుగుతుంటారు, అది చేస్తూ ఉంటారు. చిన్న చిన్నవి బిజీగా పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్స్ కొలీగ్స్తో కలిపి ఫ్రీలాన్స్ ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాము. దాంట్లో మనము సోషల్ ఫారెస్ట్రీ కింద ఫార్మర్స్కి చెట్లు నాటండి అని చెప్పేశాము. ఆ చెట్లు పెద్దవైన తర్వాత అమ్మడానికి మార్కెట్ లేదు. సో మేము ఇక్కడ ఉన్నటువంటి టింబర్ ఇండస్ట్రీని ఆ ఫార్మర్స్ని కలపడానికి మేము ఒక మార్కెటింగ్ లాగా హెల్ప్ చేస్తూ ఉంటాం. సో అది సార్ ఇక్కడ ఎవెన్యూ చెట్స్ అని ఒకటి వచ్చాయి కదా, ప్రతి ఇంటి మీద పెడుతున్నారు ఎవెన్యూ అంటే సువాప్ చెట్లు, ఇంకో చెట్టు క్రాస్ బ్రీడింగ్ చేసి ప్రతి ఇంటి ముందు పెడుతున్నారు. ఆ చెట్లు పెంచితే ఆ చెట్లు వల్ల వేళ్ళు అన్నీ కూడా వస్తాయి, బాగా కింద వరకు వెళ్తాయి, అవి బిల్డింగ్ని చెట్లని అన్నీ కూడా కూల్చేస్తాయంటూ ఒక ఛానల్లో వార్త వచ్చింది, అది వాస్తవం అంటారు? అట్లా ఏం లేదండి. ఆ పెద్ద చెట్లు పెట్టుకొని ఆ చెట్లు బిల్డింగ్ని కూలుస్తాయి అనేది ఉండదు. ఎందుకంటే ఇంతకు ముందుట్లాగా మనము నీవు వేయడం లేదు, మనం పిల్లర్స్ వేస్తాను, ఆ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ పిల్లర్స్, అదొకటి నెంబర్ 1. సో అట్లాంటిది ఏమి జరగదు నెంబర్ 1. నెంబర్ 2, మనము అది సుబాబులు అదేదో తెచ్చి హైబ్రిడ్ చేసేదాని బదులు మన లోకల్ వెరైటీస్ నాటండి. చెట్టు అనేది ఉంటే మీరు ఒక రేళ్లు పోతాయి, బిల్డింగ్ కూలిపోతుంది అనే దానికంటే ఒక చెట్టు ఉందంటే నీడ వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మన భారతదేశంలో పుట్టిన రావి చెట్టు, వేప చెట్టు, మామిడి చెట్లు కాకుండా, బాదం చెట్లు అని కాకుండా ఈ క్రాస్ బ్రీడింగ్లో వచ్చిన చెట్లు పెడితే నేను దీన్ని ప్రమోట్ చేయను, మనకు అవసరం లేదు. మనము దీన్ని తెచ్చి బ్రీడ్ చేసి దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసేదాని బదులు మనకు తెలిసిన చెట్టు పెట్టండి. మనం పెట్టిన చెట్టుతో ఒక 10 పక్షులు వస్తాయా రావా, 10 పండ్లు చెట్లు వస్తాయా రావా, అది చూడాలి, అది ఇంపార్టెంట్. సార్ ఫైనల్గా చెప్పండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? నేను ఎక్కువగా వైల్డ్ లైఫ్లో పనిచేశానండి. ఇప్పుడు వైల్డ్ లైఫ్లో ఉన్న శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ అన్నీ కలిపితే మొత్తం ఓన్లీ 4% ఆఫ్ ది జియోగ్రఫికల్ ఏరియాలో ఉంది. కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము 12%లో ఉండాలి. మన ఫారెస్ట్ ఏరియాస్ అన్నీ డిగ్రేడెడ్, వాటిని అన్నింటినీ మనము సమృద్ధి చేయాలి. ఇప్పుడు ఎన్నో ఆల్టర్నేటివ్స్ వచ్చేసాయి, కాబట్టి చెట్లను పెంచాలి. అది పెంచాలి అంటే మన ఫారెస్ట్ ఏరియాస్లో పక్కన ఉన్నటువంటి విలేజర్స్కు వాళ్ళకు కూడా మనము వాళ్ళను ఇన్వాల్వ్ చేసి చేయగలగాలి. ఇదే ప్రకారంగా అనిమల్స్ను చేయాలనుకున్నప్పుడు ఏదైనా సరే అండి, మన పాలసీస్ కానీ ప్రొసీజర్స్ కానీ ఎక్స్క్లూజివ్ ఉండకూడదు, ఇన్క్లూజివ్ ఉండాలి. ఇప్పుడు నేను ఆఫీసరు, నేను ఏది చెప్పినా దీన్ని కొట్టద్దు అంటే నాకేమి నెలకు జీతం ఇస్తారు, నాకు పిల్లలు సంసారం బాగానే నడుస్తుంది, మరి ఆ బీదవాడికి ఏం జరగాలి, అతను ఎట్లా చేయగలగాలి? ఇది బీదవాడే అనేది కొట్టేస్తాడు అనేది ఉండదు. పెద్దగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేస్తూ ఉంటారు, మైనింగ్ చేస్తూ ఉంటారు. మైనింగ్ ఎవడు బీదోడు చేయడు, డబ్బులు ఉన్న వాళ్ళే చేస్తారు. డబ్బులు ఉంది కదా అని చెప్పి కోర్టు కేసుకు వెళ్ళి స్టే చేసుకొని చేస్తారు. సో మనము చేయగలిగితే ఇంక్లూజివ్ పద్ధతిలో మనం చేయగలిగితే ఎక్కువ రిజల్ట్స్ సక్సెస్ఫుల్గా అవుతాయి. ప్రకృతి ప్రేమించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు విశ్వనాథ్ రెడ్డి గారు. ఒక అడవిని అభివృద్ధి చేయాలంటే మీ సొంత నిర్ణయాలు కాకుండా అడవి మీద ఆధారపడుతూ అడవి చుట్టుపక్కల వాళ్ళకు కూడా సహకారంతో దాన్ని కాపాడుకుంటే భావి తరాలకి మంచి అడవిని అందించే వాళ్ళు అవుతారంటూ చెప్తున్నారు. ఇది వారం విశ్వనాథ్ రెడ్డి గారు ఎక్సలెంట్. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్తే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch